అవి ఇంగ్లీష్ వాళ్ళంతా ఇండియా వదిలి వెళ్లిన రోజులు. అదే ఇంగ్లాండ్ నుంచి మన దేశ స్త్రీల పవిత్రతని ప్రపంచానికి తెలియజెప్పడానికి ఓ పెద్ద పుస్తకం పొడవాటి పెన్నుతో వస్తున్నాడు. 5 అడుగుల ఆజానుబాహుడు. అతడే ఆండీ ఫ్లవర్. అయ్యా, నా పేరు నమ్మకస్తుడు. అయ్యా అండి ఫ్లవర్ వారు మీతో మద్దు వేయాలని మద్రాస్ ముఖ్యమంత్రి వారు, విందు కోసం నైజాం నవాబ్ గారు, పొద్దు కోసం పిఠాపురం జమీందార్ గారు మీకోసం. నమ్మకస్తుడు, మాకంత టైం లేదు. ఐ వాంట్ టు సీ పతివ్రతలు. వాళ్ళ కోసం మై పెన్ ఇస్ బీటింగ్, మై బుక్ ఇస్ వెయిటింగ్. యు గో. ఆమె ముందు 2 వేలాడుతున్నాయి. అయ్యా, అది పవిత్రమైన తాలి. ఓ, ఆ, మా ఫింగర్ కుండే రింగులా అన్నమాట. అయ్యా, మీ రింగులో ఫింగర్ ఎప్పుడు ఉడిపోతుందో తెలియదయ్యా, కానీ మా తాలి లంగరేసినట్టు లైఫ్ లాంగ్ అలా ఉండిపోతుందయ్యా. వాట్ ఇండియా. అయ్యా, అదిగోండి గ్రేట్ పతివ్రత. వావ్, పాటు మీద పాట్. వాట్ ఏ థాట్. నమ్మకస్తుడు, అయ్యా, ఆమెను చూస్తుంటే నాకు ఎత్తాలనిపిస్తుంది. అయ్యా, బిందెల్. ఓరి అప్రాచుడా, పతివ్రతని అపవిత్రం చేయాలని చూస్తావరా? తెల్ల భ్రష్టుడా, బాబు. ముదరష్టపోడా. అరే, తెలుగు రాదమ్మా. బాబు, ఏమైంది బాబు? వాచి పోయిందిరా. వాచ్ ఉంది కదా బాబు. ఈ వాచి కాదు, ఇక్కడ వాచింది. అబ్బా, వాచితే వాచింది. ఈ దేశంలో పతివ్రతలు పరాయి పురుషుని స్పర్శ కూడా డోంట్ లైక్ అని నాకు అండర్స్టాండ్ అయింది. ఐఎమ్ సో గ్లాడ్. తినండి, బాగా తినండి. వాట్ ఏ టేస్ట్, వాట్ ఏ టేస్ట్. కళ్ళ నుంచి నోటి నుంచి ఒకేసారి కాటున్నాయి నమ్మకస్తులు. అవునయ్యా. వావ్, హేమి స్మెల్. ఈ స్మెల్ మా వాళ్ళు చూస్తే దీనికోసం మరోసారి యుద్ధాలు చేస్తారు. ఆయ్, దాని పేరు పులసండి. పుస్తులమ్మైనా దాని పులుసు తినాలంతే. అమ్మే. ఎవరు దీన్ని చేసినది? మన జమీందార్ గారి అర్థాంగండి. ఆవిడ కూడా పెద్ద శీలవతే. చెప్తున్నారు ఆవిడ. జమీందారు గారు, ఇక నేను ఆగలేను. ఆ శిలావతిని మేము వెంటనే శోభనం చేసుకోవాలి. జమీందార్ గారు, ఆయన అన్నది శోధన, శోభనం కాదు. ఆయన అర్థం లేని భాషని మనమే అర్థం నమస్కారం అండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆగడం లేదు. ఒక్కసారి కోకెత్తండి. తెల్ల సచ్చినోడా, ఇంతవరకు ఎత్తమని మా ఆయనే అడగలేదు, నన్ను ఎత్తమంటావా? ఆగండమ్మా. వాట్? అయ్యా, కోకెత్తు కొంగెత్తు అనకూడదండి అయ్యా. ముసుగ తీయండి అనాలి. దొంగ సచ్చినోడా, ఈ సలహా నీదా? బాధ పెడతాను కానీ ఈ శీలవతులు వెరీ స్ట్రిక్ట్. వాళ్ళతో చాటింగ్ చేద్దామంటే వాళ్ళు నన్ను బీటింగ్ చేస్తున్నారు. వాట్ హ్యాపెండ్? ఏమైంది? మా ఊరు వచ్చిందండి. హూ ఆర్ యు? మా ఊరు వచ్చిన ఆరికి సుఖవతులు చూపించే అంబాసిడర్ నండి. వాట్ హ్యాపెండ్ నమ్మకస్తుడు? వీరికి మూర్ఛ రోగం వచ్చినట్టు ఉందండి. ఇదిగో ఈ తాళాలు గుర్తు ఆ చేతిలో పెట్టండి. సుఖవతులంటే శీలవతులే కదా? అబ్బా, వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉందండి బాబు. ఎంత? ఎంత అంటే ఏది చెప్పనండి. పూర్వరాయ్, నువ్వు కూసేపాకరా. దొరగారు, ఇది చూడండి. ఏమిది? ఇది మీరు అడిగిన శీలవతి అండి. వలవండి. రాదండి. Why? ఇది వలవండి.
ఆ, ఇది నేను చెప్పిన సుఖవతి అండి. ఇప్పుడు తినండి. ఎలా ఉందండి? నైస్, బాగుంది. అదండి. నమ్మకస్తుడు. మనం సుఖవతుల దగ్గరికి వెళ్దామా? ఈయనెవరండి బాబు? మా ఊరు ఎవరు వచ్చినా ఊ అనాలే గాని ఊహు అనకూడదండి. ఓ, సుఖవతులు ఎంత పెద్ద భవనంలో మరేనండి, ఉన్నారు. పదండి. స్వాగతం దొరబాబు గారు. ఓ, ఏమి ఈ సుగంధం? కనకాంబరం ఈవిడ పేరండి. పాలు పట్టుకురావే. పట్టించండి. ఊర పిచ్చిక లేహ్యం పాలు. వేసేయండి. ఆనక పనిలో పనికి వస్తుంది. ఆలస్యం చేయకుండా సుఖవతుల్ని చేయించండి. ఐ కాంట్ వెయిట్. పాలు బాగా పనిచేస్తున్నట్టున్నాయి. లేత తమలపాకులు. మిమ్మల్ని చూడ్డానికి బావ దొరగారు వచ్చారే, త్వరగా రండి. నమస్కారం బావగారు. నమస్కారం. ఆ పలకరింపుకే మా ఒళ్ళు పులకరించింది. అందుకే కదండి పిలిపించింది. మరి వెరీ గుడ్ రిక్షా డ్రైవర్ గారు, ఇది తీసుకోండి. 5,000 నోటే. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? నమ్మకం. నేను చారుకోవడం మరి. Is it India or England? నేను ఇండియాలో ఉన్నాను, ఇంగ్లాండ్ లో ఉన్నాను. ఫైట్ అంటే పూతరేకుల నిండుగా ఉండాలి, బిస్కెట్ ప్యాకెట్ల ఓపెన్ గా ఉండకూడదు. వేసుకోండి ఫైట్. నేను ఇండియాలో అడుగు పెట్టింది విప్పే సంస్కృతి కోసం కాదు, కప్పుకునే గొప్ప కల్చర్ కోసం. మహాపతివ్రతాలున్న దేశంలో మీరు తప్పుగా పుట్టారు. చెప్పకండి నీతులు. ఎవరది? మంచం సుఖవతి. వీళ్ళీ వాటికల్లో ఉండబట్టే మీరు గొప్పగా పొగడబడే పతివ్రతలు ఆర్టికల్స్ లో పొగడబడుతున్నారు. 10 మందికి ఉపయోగపడేది సేవే అయితే వీళ్ళు చేసేది కూడా సమాజ సేవే. వాట్ ఆర్ యు టాకింగ్? వ్యభిచారం ఇస్ సోషల్ సర్వీస్? నో ఎస్ నో ఎస్ నో. నమ్మకస్తుడు. ఎస్. ప్రతి మగవాడికి ఆకలుంటుంది, పెళ్ళైన వాడికి ఇంటి భోజనం దొరుకుతుంది. మరి పెళ్లి కాని వాడి పరిస్థితి ఏంటి? వీళ్ళే గనక ఆకేసి అన్నం పెట్టకపోతే కక్కుర్తి పడి దొరికిన ప్రతి ఇంట్లో దూరి వండి వార్చిన అన్నంలో మూత తీసి మరీ మూతెడతారు. సంసారుల్ని కూడా వ్యభిచారులు చేస్తారు. భర్త ఒక్కడే ఉండాలన్న కంటెంట్ తో కడదాకా నిలిచి వాళ్ళు గొప్ప వాళ్ళైతే 10 మందిని ఒక్కరే ఆనందపరుస్తూ వాళ్ళని తప్పుదారి పట్టనివ్వకుండా నడిపిస్తున్నా వీళ్ళు ఇంకా గొప్ప. శభాష్. నాకొకటి అర్థమైంది. సుఖవతుల నిలయం అంటే నిత్యన్నదాన సత్రం అన్నమాట. పాట్ నెత్తిన పెట్టుకుని ముట్టుకుంటే తప్పు అనే వాళ్ళు గొప్ప అయితే, వాళ్ళ పరువు నిలబెట్టడం కోసం చీర విప్పే మీ అందరూ ఇంకా గొప్ప వాళ్ళు. ఐ లైక్ యు వెరీ మచ్. నాది తెరిపించారు కళ్ళు, ఐస్. What is this hugging? నో, దిస్ ఈస్ ప్లగ్గింగ్. Yes, God. నేను వచ్చాను, ఏం చేస్తున్నాడు ఈయన? ఇన్నాళ్ళు వచ్చిన వాడికల్లా ఆకేసి పప్పు వడ్డించారు. ఇక నుంచి మీ ఆకులో ఒక్కడు మాత్రమే భోజనం చేయాలి. ఓన్లీ 1 పర్సన్. అందుకే మీ అందరికీ పెళ్లిళ్ళు జరిపించాలని నిర్ణయించారు. మంచం సుఖవతిని మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్? మీరా సూదిబాబు గారు, ఏంటి వారం తప్పొచ్చారు? తప్పు జరుగుతుంటే తప్పు ఆపటానికి వచ్చాం. ఈ సుఖవతుల నిలయానికి మహారాజా పోషకులం. మీరు పెట్టుకునే మల్లెపూలలో దారం మాది, మీరు పడుకునే మంచంలో కోడు మాది. అన్నా జలదాసి పట్టుకుంటాం జరగట్లేదు. ఆ లంగాలో బొందు అదే గొప్పలో పెట్టుకున్న జడపిన్నిస్ నాదే అన్నా. మిమ్మల్ని దాటే మమ్మల్నే దాటి పెళ్లి చేసుకొని పోదాం అనుకుంటున్నారా? మా పంచెల అంచునేమైపోవాలి? ఏయ్ సూరు సూరబాబు, ఏంటి చెప్పు. ఎప్పుడైనా అద్దంలో కాకుండా
ఒంగోని చూసుకున్నావా? ఏంటి మొహమా? ఆ, మో ఏ, ఏ, మో ఏ, మొగలా? మో మొలతాడు. ఏ, మేము చూడకుండా చేసే రకం. పిల్లాడు పొడుగులేని ఈ తెల్లోడి మాట పట్టుకొని మీరు పోయి సంసారం చేసుకుంటే మేము సంకనాకి పోవాలా? మేము ఒప్పుకోం. ఒప్పుకోం అంటే ఒప్పుకోం. Stop it. అసలు సమస్య ఏమిటో నాకిప్పుడు అర్థమైంది. మీ ఆనందం కోసం బిడ్డనెత్తుకోవలసిన వయస్సులో వాళ్ళు మిమ్మల్ని యాక్ట్ చేసుకున్న పాపానికి పతితలుగా మిగిలిపోతున్నారు. దే ఆర్ నాట్ ద ప్రాబ్లం. యు ఆర్ ద ప్రాబ్లం. యు ఆర్ ద ప్రాబ్లం. యు ఆర్ ద ప్రాబ్లం. ఎవ్రీథింగ్ ఇస్ ప్రాబ్లం. శీలం అంటే వేలం అనుకున్నారా? ఎవడు పడితే వాడు వాడేసుకోవడానికి, ఎవడు పడితే వాడు పారేసుకోవడానికి. శీలం అంటే బ్యూటిఫుల్ ఆర్గాన్. వన్స్ ఎవరైతే ఆర్గాన్ కు రోడేసి ఇంజన్ స్టార్ట్ చేస్తారో ఆల్ రైట్స్ బిలాంగ్స్ టు హిమ్. శీలం అంటే ఆడిదానికే కాదు, ప్రతి మగాడికి వెరీ ఇంపార్టెంట్. ఈడియట్స్. ఏ మగాడైతే తన బెల్లాన్ని చీమలకు దోమలకు వేయకుండా ఉంటాడో అప్పుడు ఈ ప్రపంచంలో మానభంగాలుండవు, వ్యభిచారాలుండవు, విడాకులు ఉండవు. అప్పుడు ఈ స్త్రీలంతా మహాపతివ్రతలుగా ఉంటారు. ఈ పురుషులంతా మహా ఋషులవుతారు. మహాపురుషులు మీరు. మా నవరంధ్రాల్ని తెరిపించారు. మేమే వాళ్ళకి జీవితాలను ఇస్తాం. భారతదేశ స్త్రీ పవిత్రతను ప్రపంచానికి తెలియచేద్దామని వచ్చాను. ఇక్కడ మీ అందరిని చూసిన తర్వాత మీ గొప్పతనాన్ని ప్రపంచానికి వివరించడానికి వెళ్ళిపోతున్నాను. నమ్మకస్తుడు మాకు చేసినట్టే మా వంశానికి సేవ చేస్తూ హాయిగా బ్రతుకు. అయ్యా ఏమండి, మిమ్మల్ని ఉండమని లేను, మీరు లేకుండా బ్రతకలేను. నమ్మకస్తుడు అవునన్నా. ఇది పట్టుకో. అయ్యా మన వంశంలో ప్రతి మగాడు ఆశయం కోసం పని చేయాలి. శీలం విషయంలో ఆడది తప్పు చేసినా మగాడు తప్పు చేసినా చెయ్యడ్డి కాపాడే శీల రక్షకుడు అవ్వాలి. భార్యను తప్ప పరాయి స్త్రీని కన్నెత్తి చూడకూడదు నా వారసుడు. వీడు శీలాన్ని రక్షించాలి, రక్షింపజేయాలి. శీలో రక్షతి రక్షితః. అయ్యా 70 లక్షలు కొట్టుకెళ్ళాడయ్యా. కొట్టి పడేసాడు, లాకెళ్ళిపోయాడు. దేవుడా, వాడిని చూస్తే గుర్తుపట్టగలరా? హెల్మెట్ పెట్టుకొచ్చాడయ్యా. సచ్చినోడు కళ్ళలో కారు వేరు కొట్టి లాకెళ్ళిపోయాడేమ్మా. దోపిడీ చేసిన స్థలాల్లో రమ్ బాటిల్ ని క్లూగా వదిలి పోలీసులకి ఛాలెంజ్ విసురుతున్నాడు. రమ్ 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 ఎక్కడ విన్నా రమ్. అధికార పార్టీ ప్రతినిధిని నాకే రోడ్ల పైకి రావాలంటూ ఉత్సపడుతుంది. సంవత్సర కాలంలో సిటీకి నిద్ర లేకుండా చేశాడు. ప్రజలు గవర్నమెంట్ ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. వాడు తాగిన ఈ రంబాటిల్ ని నా నోట్లో పెట్టి వెళ్ళిపోయాడు. ఈ కేసు పోలీస్ డిపార్ట్మెంట్ కే ఛాలెంజింగ్ గా మారింది. ఏందా ఇది? ఏంది చెప్ప పార్టీ సీఎం రమ్ము కంపెనీకి పబ్లిసిటీ కాకపోతే కొట్టేసినాడు ఎవడన్నా రమ్ము బాటిల్ పెట్టేసిపోతాడా? చెప్పండియా. దీని అమ్మ బడవా మందేంది ముందు అడిగేలేని ముసలి సీఎం మనకు అవసరమా అంట. దీన్ని మనం కత్తిరించాలా? నాకు దమ్ము అలవాటు లేదు, దేన్ని రమ్మని అలవాటు లేదు, ఒక్క ఈ రమ్మ అలవాటు ఉంది. దీన్ని కూడా తాకుండా చేస్తున్నారయ్యా ప్రతిపక్షం వాళ్ళు. వాళ్ళేదో పత్తిత్తులైనట్టు. ఆ దొంగలమ్మిడి కొడుకు మా కంపెనీ రమ్మునే వదిలేసి వెళ్ళాలా నా దుంప దించడానికి? కాకపోతే ఇదిగో డీజీపీ, వానపాములా కూకోవడం కాదయ్యా, నాగుపాములో ఎంటాడు. సార్,
ఆల్రెడీ స్పెషల్ టీం అదే పనిలో ఉన్నారు సార్. ఆహా. ₹1 రివార్డ్ కూడా ప్రకటించాం సార్. సార్ ఏందిరా బ్రేకింగ్ షాకింగ్ కొంప తీసి అది ఇస్తాను నా పదవి పీకేసిందా ఏంది సార్ రమ్మని పట్టుకున్నారంట వచ్చారు. ఆ ముక్క నవ్వుతూ చెప్పి చావచ్చు కదా. సార్ మీ పంచి ఊడిపోతుంది సార్. వాడిని పట్టుకోకపోతే నా పదవే ఊడిపోతురా. రావయ్యా చెప్పి కోటి నాది సార్. ఆ కోటి నాదే. నాది కాదంటే తిత్తి కోస్తా. ఒరేయ్ కోటి మొత్తం మీదేరా. ముందు ఆ రమ్మును చూపిస్తుంటరా. ఓరి మీ మందు కడుపున మండ. రమ్మంటే మందు కాదురా మనిషి. ఒరేయ్ ఈ రాష్ట్రంలో ఆ రమ్మును పట్టుకునే మగాడు ఎవడ్రా? ఏంటి నమ్మకస్తుడు గుక్క పెట్టేర్చావు? స్వచ్ఛ భారత్ కంటే పవిత్రమైన మన ఊర్లో శుభకార్యమైన సృష్టికార్యమైన మీ చేతుల మీదగానే జరగాలి కదా కాలీఫ్లవర్ బాబు. ఊరంతా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రండి గజం దూరం ఉండండి. మా మిల్కీ మీకోసమే ఎదురు చూస్తుంది బాబు. నీలాంటి బిడ్డ నా కడుపున పుట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశా, వీలు పడలే. కనీసం నా మిల్కీకైనా నీలాంటి పోలికలతో బిడ్డ కలగాలని దీవించండి అయ్యా. ఈ ఊరందరికీ మా బాబంటే ఎంత ప్రాణం. మరెందుకింక ఆలస్యం? దున్నగారెక్కడా? ఈ దున్నకి గేదెకి పెళ్లి. ఈ ఊళ్ళో పుట్టిన జంతువుకైనా మనిషికైనా ఒక్కడే భర్త ఒక్కటే భార్య. ఇదే ఈ కాలీఫ్లవర్ రోల్. నాకు కూడా ఒక్కడే మొగుడంట. చెయ్యిరా బతుకు. దీన్ని ఎవ్వడు ధిక్కరించినా నేను కొడితే బోన్స్ వెతుక్కోవడానికి టెలిస్కోపులు కూడా సరిపోవు. ఇటు పెట్టిన సామాజిక దూరంతో జీవితాలు సంకనాకిపోతున్నాయి. ఆడవాళ్ళని తాకుండా గజం దూరం ఉండాలంటూ గజంపతి చేతిలో పెట్టి కనీసం కోకలు పట్టుకున్న అదృష్టం కూడా లేకుండా చేస్తున్నాడు. ఇది అమ్మ జీవితం. ఈ కాలీఫ్లవర్ గాడికి మొలక్కలు తినిపించాలరా. ఈ బతుకు చాడా. భజంత్రీలు వాయించండి మేళాలు. ఈ కార్యం సవ్యంగా జరుగుగాక. బాబు మీ శాస్త్రం ప్రకారం ఈ పవిత్రమైన కార్యాన్ని ఎవరు చూడకూడదు కదా బాబు. ఏయ్, ఈ పవిత్ర కార్యాన్ని ఎవ్వరు చూడకూడదు. అటు తిరిగి కళ్ళు మూసుకోండి. కార్యం జరిగిందయ్యా బాబు. మా ఊరి దేవుడు అయ్యా. రమ్మును పట్టుకోవడానికి అపాయింట్ చేయబడ్డ స్పెషల్ ఆఫీసర్ ఇతనే సార్. రఘువీర్ సింగ్ రిపోర్టింగ్ సార్. డైరెక్ట్ గా మ్యాటర్ లో దిగినా చెప్పా. ఇంతగా రమ్ము దొరికాడా? ఇतना आसान से नहीं मिलता సార్. ఏ వాడేమైనా పాతాళ భైరవుల మాంత్రికుడా? అంతకు మించి మాయా లేడీలు సార్. మగాడు కాదా? ఏక్ నయి సార్, ముగ్గురు ఆడోళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారయ్యా వాళ్ళు? పక్కా లోకల్ సార్. రమ్ లోనే ముగ్గురు పేర్లు హై సార్. అవునా? జీ సార్. ఆర్ అంటే రంభ, बोले तो उर्वशी, एम मीन्स मेनका, వాళ్ళకి సెంటిమెంట్లు లేవు సార్, కమిట్మెంట్ తప్ప. వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎలా ప్లాన్ చేస్తారో కిసీకో పతా నై సార్. ఏమయ్యా ఆఫీసరు, నువ్వు ఈదుతావో ఏంతావో నాకు తెలీదు. వెంటనే ఆ 3 idiots ని పట్టుకో. ఏం చేస్తున్నారు? వదలండి.
ఓ మగాడు ఆడదాన్ని ఎత్తుకెళ్తే నథింగ్ స్పెషల్. అదే ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిని ఎత్తుకెళ్తే సంథింగ్ స్పెషల్. ఆ రోజుల్లో మా ఆయన పెన్నుపోటు గురించి ఊరంతా చెప్పుకునేవాళ్ళు. క్యాప్ తీసి రాయడం మొదలు పెడితే రాత్రి పగలు తేడా లేకుండా రాస్తూనే ఉండేవారు. నిజమేనమ్మా, పేజీ నిండి అట్ట మీద కూడా రాసేవారు. ఏంటే నీలవేని, నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు. నవ్వేసుకోవట్లేదు బావా, నీ మీద లవ్ వేసుకుంటున్నా. ఏసుకో ఏసుకో, ఏదైనా దూరం నుంచి చేసుకో, దగ్గరికి మాత్రం రాకు. నీకు మునిమనవుని చూడాలని లేదా ముసలి? ఎందుకు లేదే, వాడికి క్యాండీ ఫ్లవర్ అని పేరు కూడా పెట్టాలనుంది. వెంటనే క్యాలిఫ్లవర్ బావ నాకు ఇచ్చి పెళ్లిచి బుచ్చి క్యాండీ గాని నీ చేతిలో పెడతా. ఇంకో 2 ఏళ్ళు లోపు పట్టండి అమ్మాయి గారు. ఇప్పటికే అయ్యగారికి 33 ఏళ్ళు వచ్చాయి. ఇంకా ఏజ్ బార్ అయితే చేసుకోవడాలే ఏమీ ఉండవు. నోరుమోయ్! మా వంశాచారం ప్రకారం వీళ్ళ తాత 35 ఏళ్ల తర్వాతే నా ముందు పెన్నుతో రాశాడు. వీళ్ళ నాన్న గన్ను తీసి పేల్చింది 35 ఏళ్లకే. అలాగే నా కాళీ కూడా 35 ఏళ్లు రాగానే తన శీల పవిత్రతకు గుర్తుగా పెంచుకున్న ఆ కొప్పుని పెళ్లి రోజే కత్తిరించి ఆ తర్వాత శోభనం జరిపించాలని వ్రతంగా పెట్టుకున్నాము. మీ వంశంలో మగాళ్ళకి 35 ఏళ్ళు వస్తేనే 3, అప్పుడే లోడు అని అంటావు. తొడ అరిపోయిందనివి, నా బాధ నీకెట్ట తెలుస్తుంది ముసలి? పడుకుంటే మంచం విరగొట్టాలన్నంత కోపంగా ఉంది మంచం సుఖవతి. ఒరే కామేశ్, ఎక్కడికి? ప్రభాస్ గారి పెళ్ళంట, ఇన్విటేషన్ వచ్చింది. పప్పన్నం తిందామని వెళ్తున్నా, నువ్వు కూడా వస్తావేంటి? ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు గాని నా పొలానికి బోరేస్తావో లేదో చెప్పు. ఇప్పుడు వేసేయమంటావా వేడివేడిగా? బోర్ తేడాగా మాట్లాడుతున్నా దొంగ సచ్చాడు నీ జిమ్మడి ఫోను. ఏంట్రా తిట్టిపోతుంది? ఏముంది వీడికి ఓకేడేమో. కాళీబాబు గజం బదులు పెట్టిన మీకు జ్ఞానం రావట్లేదురా? ఏదో కొడకలారా, పెళ్లి చేసుకొని చావచ్చుగా. పొన్ని కూతురునిచ్చేస్తావా? నీ చేతులు ఎట్టేస్తాను. ఏంటే కాలు ఆ కాళ్ళు పొయ్యిలో పెట్టరా, దరిద్రం పోద్ది. మీలాంటి యాదవులకి ఎవరిస్తానేటి పిల్లని కదా? నోరు మూసుకుని ఏదో సంతని. హలో బాబాయ్, ఏంట్రా? థూ, మీ బతుకులు చాడా రారా. రాములా నా ప్రాణం పోసిందిరు. రాములా నా లుంగి విప్పిందిరు. 2 సంవత్సరాలు జగేసి కట్టిన లుంగి నా మాంతం కింద దించేస్తావేంట్రా? ఏమీ లేదురా, అలా లుంగి ఎగ్గట్టుకుని లక్కీ సీనుడు పొలం వైపు లుక్కేసానా, అలా జరిగిపోయింది అంతే. పొలం చూడగానే కాదే, ఏం జరిగిందో చెప్పరా ఎర్ర బాబు? మరి చెవులు చెప్పే. అరే నాకు అర్జెంట్ పని తగిలిందిరా, మీరు ఇంటికి వెళ్ళిపోండి. భోజనానికి ఎలా అయింది? నడవండి. మిగిలిన కలిపి తీసుకొస్తాం, మీరు వెళ్ళండి. సరే నడంటే మనం వెళ్దాం. నో క్యాలిఫ్లవర్ రూల్స్. వచ్చేస్తున్నాను. కాలీఫ్లవర్ బాబు! తప్పైపోయింది క్యాలిఫ్లవర్. తెలియక టెంప్ట్ అయిపోయాను. ఈ ఒక్కసారిగా వదిలేయండి. తెలియక టెంప్ట్ అయినా తెలిసి కమిట్ అయినా ఈ ఊర్లో అత్యాచారం నేరం. రాయ్
మన ఊర్లో గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం పంచభూతాలన్నీ పవిత్రంగా ఉండాల్సిందే. నువ్వు చేసిన ఈ తప్పుకు శిక్ష ఏంటో తెలుసా? ఏంటి? పెళ్ళి. సిగ్గుపడకే, సిగ్గుకే చచ్చిపోవాలనిపిస్తుంది. దానికి 65 ఏళ్ళు, నాకు 35 ఏళ్ళే. దానికి పళ్ళు కూడా మొన్ననే కట్టుడు పళ్ళు పెట్టించుకోలే. పళ్ళ సెట్టు పెట్టించుకుంటే ఏంట్రా, ప్రతి నెల పెన్షన్ కూడా వస్తుంది హాయిగా. కానీ వేళాకోళానికి సమయం కాదు నమ్మకస్తుడు. కళ్యాణ కన్య ప్రాప్తిరస్తు. కళ్యాణ ప్రాప్తిరస్తు. కనీసం మీరలా చెప్పండి బామ్మగారు. నువ్వు దండం పెట్టినా దండకం చదివినా ఈ పెళ్లి చేసుకోవాల్సిందే. ఈవిడ్ని పట్టుకున్నావు కాబట్టి ఈవిడతోనే పెళ్లి జరిపిస్తున్నాడు. అదే ఏ కుక్కనో, నక్కనో, పందినో, కప్పనో పట్టుకొనుంటే వాటితోనే జరిపించి న్యాయం చేసేవాడు నా మనవడు కాలి. రంగయ్య బావా, ఇదెక్కడ న్యాయం రంగయ్య బావా? బెతమాలుతున్నాడు కదండి బాబు, ఒక్కసారి ఆలోచించండి క్యాలీఫ్లవర్ బాబు. ఈ విషయంలో ఎవ్వడు తలదూర్చడానికి వీల్లేదు. ఏయ్, ఆ మమ్మీని ఏలుకుంటావా లేకపోతే ఇప్పుడే ఇక్కడే శిక్ష వేయమంటావా? వెనక నుంచి వాటేసుకుంటే జీవితం సంకనాగిపోతుందని టీవీలో ఎన్నోసార్లు చూపించారా. అయినా ఏం చేసావు? కకృతి పడ్డావు, అనుభవించు. ఏయ్, సుబ్బమ్మ అంటే ఏమనుకున్నావురా? 65 సంవత్సరాల కన్యాస్త్రీ. ఇప్పటి వరకు పరుపును చూడకుండా, పక్కను నలపకుండా, పరాయి పురుషుణ్ణి కన్నెత్తి కూడా చూడలేదురా. కన్నెత్తి ఇది కావాలని అడగకుండా మనం గీసిరగిరిలో బతుకుతుందిరా. మనమిచ్చిన పద్ధతితో బతుకుతూ బ్యాంకు వాళ్ళు సెటర్కు సీలేసినట్టుగా తన శీలాన్ని భద్రంగా దాచుకుందిరా. అలాంటిది ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తుందిరా? అలాంటి తన శీలాన్ని వెనక నుంచి ఎన్లోప్ కవర్ కట్ చేసినట్టు కట్ చేస్తాం. పెళ్లి చేసుకోకుండా ఇంకో మాట మాట్లాడితే ఆ ఎక్స్ట్రా ఫింగర్ ని కట్ చేస్తా. ఏయ్, శీలంతో ఎవడు గేమ్స్ ఆడినా నా ఆమ్సేన ఆర్మే అరౌండ్ ద క్లాక్. ఎనీ టైం శీలాన్ని కాపాడే సింబలేరా ఈ కాలీఫ్లవర్. కట్టబతాలి, కొట్టరా డప్పు. పర్లేదు, అరే వెళ్ళి కదరా శిలో రక్షతి రక్షితః, శిలో శిలో రక్షతి రక్షితః. కాదు ఆ అమ్మాయికి. అసలు ఏం జరుగుతున్నా మన ఊర్లో? దేశానికి స్వతంత్రం వచ్చి అన్నాళ్ళైనా మనకు మాత్రం స్వతంత్రం రాలేదురా. ఉత్తర కొరియా కిమ్ గాడు ఉన్నాడు, ఈ క్యాలిఫ్లవర్ గాడు. కోరికల్ని కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదురా. బాడీ బ్లో అట్లా రగిలిపోతుంది. ఆ క్యాలీఫ్లవర్ గాడిని ఏదో ఒకటి చేయాల్సిందే. మనుషులు పెట్టి కొట్టించేద్దామా? ఆడికి పోలీసు ఫేవర్ రా. మక్కలు తీసి మనల్ని బొక్కలు వేస్తారు. ఆడిని బ్రెయిన్ తో కొట్టాలా. దివాకరం, ఇది నా జాకెట్, బాగా కుట్టాలి. ఏ హీరోయిన్ మోడల్ కుట్టమంటారు చెప్పండమ్మా. మా బావకి నచ్చేలా కుట్టు చాలు. ఏం ఉపయోగం? ఏంట్రా వాగుతున్నావు? నేనేం వాగాను? ఉన్నమాట అంటున్నాను. మీ బావకి వాళ్ళు రావంట కదా. ఎవడ్రా నా బావక వాళ్ళు రావంది? ఎక్కాలు గుణింతలు కూడా వచ్చురా. నే అంటుంది వాళ్ళ గురించి కాదు, పడగదిలో వాళ్ళ గురించి. సచ్చినోడు ఎంత మాట అన్నావురా నా బావని? ఎడిడు అప్పుడే చంపమ్మా. గాజులు వేసుకుంటున్నావా? ఏ నీ కూడా కొనిస్తా, వేసుకుంటావేంటి? నేను గాజులు వేసుకునే టైపు కాదు, పగలు కొట్టే టైపు. పాపం మీ బావే. మా బావకేమైంది? స్విచ్ చేసిన లైట్ ఎలగదట కదా. అర్థం కాల.
ఇప్పుడు తుమ్మిది అన్నాక పువ్వు మీద వాలాలి, అయస్కాంతం అన్నాక ఇరుముకు అతుక్కుపోవాలి. ఏవి మీ బావకు లేవట కదా. మా ఆడగాడు మనిషి అయి పుడితే మీ బావలా ఉంటాడని ఊరు మొత్తం టంకేసి చెప్తారు నిలవేనే. తర్వాత కొడుదులే అంటే అన్నానంటావు గాని నీలాంటి అందమైన మరదలు పక్కన ఉన్నప్పుడు 33 ఏళ్ళు ఏ బావ అయినా అన్ని మూసుకొని పక్కన కూర్చుంటాడు చెప్పు. మీ బావ మగాడే అయితే, మూతి మీద మూల్సింది మీసమే అయితే, నెత్తిన పెట్టింది కొప్పే అయితే, కింద కట్టింది పంచే అయితే మొగాడు మొగాడని ప్రూవ్ చేస్తామని చెప్పు, అప్పుడు చెప్తాం. ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి రా. ఒక్కసారి నేను ముట్టుకోమను, అప్పుడు చూద్దాం. సరేరా, ఒప్పించి చూపిస్తా. నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల. వచ్చేస్తుంది. ఏంటే డబల్ మీనింగ్ సౌండ్స్? ఆ చూపేంటి, ఆ కూర్చోవడం ఏంటే? ఓలు అయినా నీకు పైత్యం బాగా ముదిరింది. అల్లం చితక్కొట్టి కొబ్బరి నీళ్ళలో గిల్లకొట్టి ఇస్తే అప్పుడు తగ్గుద్ది. దిగాల్సింది నాకు కాదు బావా. ఒసేయ్, ఈ కొప్పు ముందు నీ పప్పులు ఏమీ ఉడకవు. నీ ఉడకని పప్పుల గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు. నీకే అర్థం కావట్లా. ఒసేయ్, వంకర మాటలే మాట్లాడకు, ఏదన్నా ఉంటే సూటిగా చెప్పు. మీ బావకి బ్యాట్ ఉంది తప్ప మ్యాచ్ కి పనికి రాదంటున్నారు. బాబు ఏంటి బాబు, చందమామకే మత్తుందంటే అర్థం మ్యాచ్కే పనికి రాని బ్యాట్ మీ దగ్గర ఉందంటే. నోరుమూయి నమ్మకస్తడా. మీ వాడు కాబట్టి నోరు మూయించావు, ఊళ్ళో వాళ్ళ నోళ్ళు ఎలా మూయిస్తావు? మరి ఏం చేయాలి? అయితే నన్ను హత్తుకో, కుదరదు. లేదా ముట్టుకో. జరగదు. అయితే వాడు చెప్పింది నిజమని ఒప్పుకో. అమ్మా, ఈ ఒప్పుకోడాలు విప్పుకోడాలు పక్కన పెట్టి మూడో ఆప్షన్ ఉంటే చెప్పమ్మా. అయితే నేను ఈ లడ్డు విసురుతా, చేతులు వాడకుండా పట్టుకోవాలి. బావ ఓడిపోతే నేను చెప్పింది చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆ రోజుల్లో ఈయన తాతగారు మృదంగాలు ముందు పెట్టుకొని తాంగ్ టేంగ్ టేంగ్ తాంగ్ టేంగ్ అని వాయిస్తుంటే మూత పగిలి మూత మోగేది. ఈ లడ్డూలో లెక్క మీరు కానివ్వండి. ఇదేదో తేడాగా ఉన్నట్టుంది. మీరు తేడాగా మిగిలిపోవడం కంటే ఆటలో గెలవడం ముఖ్యం. కానీ ఆడాల్సింది మీరు. కరెక్ట్. నువ్వు కానీ ఏటే వెంకటలక్ష్మి, నీళ్ళు వస్తున్నావేటే? పిక్క పట్టి బాగా లావయ్యో, ఏటి మ్యాటరు?
ఆయనే ఉంటే బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను. నిన్నెందుకు పట్టించుకుంటాను? మా ఆయన దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి నిన్ను తగులుకున్నాను. ఇంకేంటి మ్యాటర్? ఎవరైనా చూస్తారేమో గుండె దడదడ కొట్టేసుకుంటుంది. ఏం చేస్తామే, ఈ ఊరికి ఆ క్యాలీఫ్లవర్ గాడు హిట్లర్లా తగులుకున్నాడు. ఆడి కళ్ళే కాదే, ఒళ్ళంతా సీసీ కెమెరాలే. ఇంకేటి? ఏం జరుగుతుంది ఇక్కడ? హద్దులు దాటుతున్నారా? బద్దలు అడ్డు ఉండగా హద్దులు ఎలా దాడుతాం క్యాలీఫ్లవర్ గారు? పల్లవ్ రాజు అన్నయ్యకి వచ్చే సంవత్సరం ఏ కలర్ రాఖీ కట్టాలా అని అడుగుతున్నాను కదా అన్నయ్య. రాయ్, మీ వ్యవహారం ఎందుకో నాకు డౌట్ గా ఉంది. నేలవేం చేయలేని పని మనం పంపించిన పాము పాము చేసింది. రా, రా, రా. పాము చేసింది. ఏంటి బాబు ఈ దుస్థితి? సప్త సముద్రాలు ఈదిన చేప ఆఖరికి సెప్టిక్ ట్యాంక్ లో తేలిపోయిందా? ఓయ్ ఏంటి పెద్ద సీన్ చేస్తున్నారు? కాబోయే మొగుడు పెళ్ళాలం. నా బాడీ మీద ఓవర్సీస్ ఓటీటీతో సహా అన్ని రైట్స్ మా బావకున్నాయి. చూస్తే తప్పేంటి? తప్పున్నారా? పొరపాటున వెనక నుంచి ఇలా టచ్ చేసినందుకే ఆ ముసల్దాన్ని ఇచ్చి కట్టబెట్టాడు. నిన్ను ముందు నుంచి 3Dలో చూశాడు. వీడికి శిక్ష పడాల్సిందే. నువ్వన్న దాంట్లో కూడా నిజం ఉందిరా కామేశ. కాని మా వంశాచారం ప్రకారం ఇంకో 2 ఏళ్ళు ఆగితే వాడికి 35 నిండుతాయి. అప్పుడు కొప్పు కత్తిరించి పెళ్లి చెయ్యొచ్చు. అప్పటి వరకు ఈ ఊర్లో యూత్ అంతా జాంబ్రెడ్లు అవుతారో జంబలక్కడ పంబలు అవుతారో ఎవరికి తెలుసు? వీళ్ళ జీవితాలు కూడా నా జీవితాలాగా నాకి పోకూడదు. పెళ్లి చేసుకోవాల్సిందే. మా వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేస్తారా, లేకపోతే ఊరుండి పారదవుతారు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే మీ చెవులు కోసేస్తా. చెవులా? బాబు కొయ్యాల్సింది చెవులు కాదు బాబు, నాలుక. మౌనంగా ఉన్నాను కదా, కాకులు వేదాలు వల్లించకూడదురా. నా గ్రాచారమో గోచారమో బాగులేక నీలును నగ్నంగా చూసిన మాట వాస్తవమే. మన ఊరి ఆచారం ప్రకారం మా తాతగారు గీసిన గీతను దాటిన నేను నీలవేణిని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటా. ఈరోజు రాత్రికే పెళ్లి. పెళ్లికి కావలసిన పవిత్రమైన వస్తువులు పవిత్రంగా నేనే వెళ్లి తెచ్చుకుంటాను. వేసుకోండ్రా పందిరి, చేసుకోండ్రా సంబరాలు. అర్బన్ స్టైల్ కి అలవాటు పడి రూరల్ లో సెక్సీ క్లైమేట్ మిస్ అయ్యామే. ఎప్పుడూ సిటీలో డియోడ్రెంట్ స్మెల్లే కాదు, అప్పుడప్పుడు పల్లెటూరులో చెమట కంపు కూడా టేస్ట్ చేయాలి. కిక్ ఉంటుంది. మనకిక్కడ ఇప్పటికిప్పుడు విజయ్ సేతుపతి ఎక్కడ దొరుకుతాడు? బ్రో ఇలా చిల్లరా, అసలు మీరు స్త్రీలేనటే? యత్య నార్యాస్తి పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. అలాంటి భారతదేశంలో పుట్టి జేబురుమాల్ లాంటి బట్టలేంటి, మందు బాటిళ్ళేంటి, సూదులేంటి, మాస్కులేంటి, అసలు అసలు ఎవరే మీరు? అరే బాబా, ఎవడ్రా నువ్వు? మూడ్ ఆఫ్ చేస్తున్నా. ఇరిటేట్ చేయకు, చల్బే. ఇరిటేట్ కాదు, ఎడ్యుకేట్ చేస్తున్నా. నా ఊరు పొలిమేరలో నిలబడి నన్నే ధిక్కరిస్తారటే. వాట్ డు యు వాంట్? డ్రగ్స్ కావాలా? గాంజా కావాలా? లైవ్ ఫోన్ వీడియోస్ చూస్తావా? ఈ క్యాలీఫ్లవర్ ని అపవిత్రం చెయ్యాలనే నా శీలమే గనక నిజమైనట్టయితే ఈ ముగ్గురు భస్మం అయిపోతారే. భస్మం చెయ్యి. ఆ హీటే కావాలి. వద్దు ప్లీజ్, ఏం చేయదు. అయ్యో
నేను అలాంటి వాడిని కాదు. నన్ను ఏం చేయదు. అయ్యో, కాపాడేవాడే లేడా? ప్లీజ్, నాకు దండం పెడతా. అబ్బా, నాకు దండం పెడతా. అసలు ఆమె పాడు చేయొద్దు. కాలయ్యకు పెళ్ళంట, ఊరంతా సంబరం అంట. కాలయ్యకు పెళ్ళంట. పెన్ను పడిపోయింది, పెన్నులో ఇంకు కూడా కారిపోయింది. అమ్మా ఏమిట్రా పెన్ను పడిపో- చూడమ్మా, చూడు. ఇలా జరిగిందేమిట్రా? అయ్యో, ఇలా జరిగిందంటే నా కాళీకేదో ప్రమాదం జరుగుంటుందిరా. అయ్యో, కాళీ, కాళీ! ఆగండి, మీరు బయలుదేరినప్పుడు బందర్ లడ్డూలో వెళ్ళారు. వచ్చేసరికి వేడి వేడి నూనెలో మాడిపోయిన కారం బూందీలా వచ్చారు. ఏమైంది బాబు? ఏమైంది బావా? చెప్పు బావా. ఆగండి, నన్ను తాగొద్దు. నిలవేలి ఏ? నన్ను ముట్టుకోవద్దు. నేను పూజకు పలికేరాని పురుషులైపోయా. కొంచెం అర్థం అయ్యేలా చెప్పు బావా. ఇళ్ళు భద్రంగా దాచుకున్న నా శీలాన్ని ముగ్గురు అమ్మాయిలు సరిపెట్టా. ఎప్పుడు భర్త అని కాపాడుకునే మీ క్యారెక్టర్ ని బద్దలు కొట్టింది ఎవరు బాబు? ఎవరు బాబు? కాళ్ళకు పారాని పెట్టక ముందే మీ కరెంటును కాజేశారా? అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఏం చెయ్యాలరా? అయ్యి బాబోయ్ బాబోయ్, కాలీఫ్లవర్! ఇదిగో లేడీ కానిస్టేబుల్, దువ్వునట్రా మనోడు దూకుంటాడు. ఇదిగో కానిస్టేబుల్, దారం చూది పట్టరావే బాబు, కుట్టుకుంటాడు. అలాగే అండి. చిరిగింది చొక్కా కాదు బాబాయ్, మరి ఏంట్రా సేలం పోయిన వాడికంటే నువ్వే ఎక్కువ చేస్తావు. ఇదిగో ఇంకొక మాట వచ్చిందంటే అక్కడ ఉన్న లాఠీ ఎక్కడ ఉంటుందో నాకే తెలియదు. ఏం చేద్దాం? వాళ్ళ మీద కేసు పెట్టు బాబాయ్. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఖాళీ అదే ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగిందనుకో, ఐపీసీ 376 సెక్షన్ ప్రకారం శిక్షించడానికి చట్టం ఉంది. అదే మగవాళ్ళకైతే ఏ చట్టం లేదు. ఆ చట్టాన్ని మార్చడానికి ఏ మహానుభావుడు నడువు కట్టుకోలేదు. మార్చేద్దాం బాబాయ్, మార్చేద్దాం. ఎక్కడా చట్టం? పుస్తకాల్లో. ఒక్క నిమిషం బాబు. చెప్పండి సార్, చెప్పండి. లాంగ్ ఏగో మా యాండీ ఫ్లవర్ గారు చేటంత పుస్తకాలతో పేటంతా తిరిగి అద్భుతంగా శీలం గురించి రాశారు. మళ్ళీ ఇన్నేళ్లకి అదే శీలం గురించి మా క్యాలీఫ్లవర్ గారికి రాసే అవకాశం వచ్చింది. చెప్పండి, ఏ ఇంకు వాడమంటారు? ఏ దస్తూరితో రాయమంటారు? ఏ నంబర్లు వేయమంటారు? ఫుల్ స్టాపులు కామాలు ఎక్కడ పెట్టమంటారు? హత్తుల హల్లుల, సమాసాల సమోసాల, సందుల గొండుల, చెప్పండి. ఒరేయ్, నీ తెల్ల బొత్తులో నా నల్ల పేను పతియోడు మార్చేయడానికి అది లాగు కాదు, లా. అది రాసే రైటు కోర్టు జడ్జికుంటుంది. అయితే అక్కడికే వెళ్తాను బాబాయ్. భవిష్యత్తులో నాలాంటి యువకులకు అన్యాయం జరగకుండా కోర్టులోనే తేల్చుకుంటాను. ఓరయ్యో నాయ్యా.
అయ్యా తమకి ఈ చేతులతోనే నూనె రాశాను, తమకి ఈ చేతులతోటే గోల్డ్ కట్ చేశాను, తమకి ఈ చేతితోటే గొప్ప కట్ చేయడం నా వల్ల కాదు బాబు. ఈ పాపం నేను చెయ్యలేను. వీడి ప్రేమ పాడుగాను కత్తర్ని గుండెల్లో పెట్టుకుని సచ్చాడేంట్రా వీడు. ఎప్పుడు నా ఖాళీ బాబుకి గొప్ప కత్తిరించేది ఎలారా? ఈ బట్టలతో పెళ్లి పీటల మీద కూర్చుని పెట్టాల్సింది, కానీ ఇదే బట్టలతో పట్టణానికి సాగనంపాల్సి వస్తుంది. అది నీళ్ళు లేని గోదావరిలో. ఇది మీ తాతగారి పెన్ను, చట్టాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. ఉంచు, ఖర్చులకు ఉపయోగపడతాయి. బామ్మ, ఆ ముగ్గురికి శిక్ష పడ్డ తర్వాతే మళ్ళీ నేను ఈ ఊళ్ళో అడుగు పెడతాను. నన్ను ఆశీర్వదించు. నేను వస్తాను. నేనే వస్తా. ₹50 లేలో. ఏ బొమ్మ కావాలి? నువ్వే కొండపల్లి బొమ్మలా ఉన్నావు. ఏ బొమ్మ అయినా ఓకే. నా సినిమాలో నాటు కూడా యాసం ఉంది. వేస్తావేటి? బొమ్మ బాగుంది. ఏంటి సార్ బేరాలు ఆడతారు? నేను డైరెక్ట్ చేసిన సినిమా మామూలు హిట్టా? కోటి అడ్వాన్స్ ఇస్తే ఓకే. నాకు బ్లాక్ కావాలి, బ్లాక్. మీరు క్యాష్ ఇచ్చి సైన్ చేయించుకోండి. ఆఫీస్కి వచ్చి క్యాష్ తీసుకెళ్ళండి. యా ఊర్వశి. మేనక, ఒక ఫిల్మ్ డైరెక్టర్ అడ్వాన్స్ తీసుకోవడానికి ఒక ఫిల్మ్ ఆఫీస్ కి వెళ్తున్నాడు. హీస్ అ బిగ్ ఫిష్. డోంట్ లీవ్ హిమ్. హాయ్ సార్. మీ దంచుకొట్టుడు సినిమా నాకు భలే నచ్చింది. నేను మీ ఫ్యాన్ అయిపోయా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మ ఆపరేషన్ కోసం సోను సూద్ సార్ 40 లక్షలు ఇస్తానన్నారు బాబాయ్. ఆయన షూటింగ్ లొకేషన్ తెలుసు కదా బాబాయ్. అమ్మకి నయమైపోతుంది కదా. నయమైపోతుంది తల్లి. ఆయన హ్యాండ్ చాలా మంచిది. ఆటోలో ఉన్న పాప డబ్బు కోసం వెళ్తోంది. వాట్? ఆ ఆటోని ఫాలో చేయి. డోంట్ లీవ్ హర్. వన్ సెకండ్. సోను సూద్ సార్ ఇచ్చిన బ్యాగ్ మారిపోయింది. ఇది అసలు బ్యాగ్. అలాగే అక్క. ఆలియాయ నమః, బట్టాయ నమః. కాలిపోతుంది. బీడ ఆరాధించడం ఏంటో, నేను అరచేతిలో పెట్టు తిప్పడం ఏంటో. ఏంట్రా సౌండ్? మైకు గురించి వెళ్ళి స్టార్ట్ చేయి. ఓకే. హాయ్ ఫోక్స్, హాయ్ న్యూడ్స్, చిచి హాయ్ డ్యూడ్స్. నేను మీ ఆకాశవాణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆ అంటే ఆలియా భట్, ఆ అంటే ఆకాశవాణి. ఈ రోజు మన టాపిక్ ఏంటో తెలుసా? ఆలియా భట్. ఏ రోజు టాపిక్ మార్చావు గనక డ్రైనేజ్ తోములాంటి ముక్కేసుకుని ఆలియా భట్ కావాలా? రే దూరదర్శనం, ఏంట్రా నా లక్కీ ముక్కు మీద పంచలేసావనుకో ఈ గొట్టం ఎక్కడికెళ్తా నాకు కూడా తెలీదు. అనియా, ఈ విషయం ఆలియా వద్దు చెప్తాను. వద్దులేరా, వద్దు. రైట్ టేక్ ఓకేనా? స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో
ఆలియా భట్ తన యొక్క పర్ఫార్మెన్స్ తో రోడ్డు మధ్యలో కెమెరా పెట్టారు. ఇంకోటి తీసుకో. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా భట్ తన యొక్క అందంతో ఎంతో మంది ప్రేక్షకు మధ్యలో ఈ బొచ్చుగాడేవాడు. ఎక్కడ చేయించావు క్రాఫ్? కృష్ణానగరు. ఓ నీకు అసలు బుద్ధుందా? అర్థం అనుకుంటున్నావు అది? విజయ్ దేవరకొండలాగా నీకే బొచ్చుందని ఫీల్ అవుతున్నావా? మాట్లాడుతుంటే నిన్ను ఇన్నాళ్ళు దాచుకున్న నా రహస్యాన్ని ప్రపంచాన్ని బొమ్మ కనబట్టలేదేంటి అనయ్య? ఫ్రేమ్ అదిరిపోయింది. అలా సెట్ చేశాను మరి. దీనికి ఏం తక్కువలే. ఆలియా భట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో తన యొక్క పర్ఫార్మెన్స్ తో ఎంతో అద్భుతంగా చేసి ఊగుతున్నా సరిగ్గా చెయ్యి. నీ అబ్బా ఊగుతుంది నేను కదరా, కెమెరా రా. కెమెరా ఊగట్లేదు, కారు ఊగుతుంది. మంచి ఊపిలో ఉన్నట్టున్నారు. మరి రాని. రే నీకెక్కడ ఫ్రేమ్ దొరకలేదురా? ప్రేమికులను ప్రశాంతంగా ప్రేమించుకునేవరా? మా ఏకాంతానికి భంగం కలిగించిన మీరు సోషల్ మీడియాలో లేకుండా పోతారు. ఎక్కడ పొదలోకి వెళ్ళండి. రోడ్డు మీద సంవత్సరం పెట్టి నన్ను సోషల్ మీడియాలో లేకుండా చేస్తారంటే ఇప్పుడు ఫ్రీగా మళ్ళీ మొదటి నుంచి ఆలియా భట్ అంటే సావిత్రమ్మలాగా మహానటి, సౌందర్యలాగా సహజ నటి, శ్రీదేవిలాగా అందమైన నటి. ఆలియా లేకపోతే ఇప్పుడు అసలు అసలు ఏంటి భయ నీ ప్రాబ్లం? భయ్యా హైకోర్టుకి ఎలా వెళ్ళాలి? హైకోర్టుగా? గోడకెళ్ళు. ఆలియా భట్ అంటే ఆకాశం. ఆలియా భట్ అంటే హలో బాస్, ఏం చేస్తున్నావు? హైకోర్టుకి వెళ్తున్నావు బ్రదర్. గోడ మీద నడుస్తూ కోర్టుకా? ఈడెవడో ఒక రోజు సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఐడియా. ఆపడే ఆపడే. ఈ ప్రోగ్రామ్ డిజైనర్ నేను. ఎవరు షూట్ చేయడానికి వీల్లేదు, సర్వ హక్కులు నాకే ఉన్నాయి. అంతగా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, లైక్ కొట్టండి. హలో బేబ్స్, గోడ నుంచి కోర్టుకు వెళ్తున్నావా? రింగ్ రోడ్ లో లాంగ్ ఉంటుంది, నువ్వు వచ్చావనుకో షార్ట్ కట్ లో నేను తీసుకెళ్తా బేబ్స్. ఏమేం బేబ్స్? నీ టీషర్ట్ మీద ఉన్న అమ్మాయిని ఆనుకొని నేను కూర్చోలేను. అయ్యో బేబ్స్, తన ఆలియా భట్ నీ చెల్లెలాంటిది. అయినా సరే మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉండాల్సిందే. అబ్బా ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంతకి నీ పేరు? క్యాలీఫ్లవర్. బేబ్స్, నేను అడిగింది మీకు ఇష్టమైన కూర పేరు కాదు, మీ పేరు. నా పేరే క్యాలీఫ్లవర్. అనే క్యాలీఫ్లవర్. ఓ మనిషి అనుకున్న పేరు కూడా వేరే. కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు? చట్టాన్ని మార్చడానికి. చట్టాన్ని మార్చడానికి? వాట్ ఎన్ ఐడియా బేబ్స్. ఇలాంటి క్రేజీ థాట్స్ తో మీరు ముందుకొస్తే మన సబ్స్క్రైబర్స్ తో పాటు వ్యూవర్షిప్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అనే సార్ పెద్ద పెన్ను తెచ్చాడే. రండి. హలో సార్, మార్చాలి సార్, మొత్తం మార్చాలి. ఆహా, ఏం చెప్పారు చిన్న గురించి? మార్చేద్దాం. మీరు ఏం చెబితే అది మార్చేద్దాం. చెప్పండి ఏం మార్చాలో. ఆ టేబుల్ తీసి ఇక్కడ పెట్టండి. ఆహా, భలే చెప్పారు గురూజీ. అసలు ఆ టేబుల్ అక్కడ ఉండడం మూలాన గత 30 సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేకుండా దుమ్ము కొట్టుకుపోయిన ఫైల్లో పడున్నాను. కరెక్ట్. బాయ్స్, మార్చండి టేబుల్ ఇక్కడ. మార్చండి. ఆ కుర్చీ ఇక్కడ పెట్టండి. డెఫినెట్ గా మార్చేద్దాం గురూజీ. అసలు ఇంతకాలం నేను ఆ కుర్చీలో అక్కడ కూర్చోబట్టే ఇక్కడ తగలడ్డాను. ఏ సెక్షన్స్ తెలియని నా జూనియర్ సుప్రీంకోర్టు జడ్జి అయిపోయాడు. బాయ్స్, షిఫ్ట్ ద చైర్. మార్చేద్దాం, అన్నీ మార్చేద్దాం. ఇంకా ఏం మార్చాలి? ప్రతి మగాడు గర్వంగా తలెత్తుకునేలా చట్టాలు రాయాలి. జడ్జి గారు, మన న్యాయ వ్యవస్థలో ఎన్ని చట్టాలున్నాయో చెప్పండి. బోల్డ్ ఉన్నాయి. మనం ఇంకో కొత్త చట్టం రాయాలి సార్. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? కొత్త చట్టం రాస్తున్నా. నువ్వు చట్టం రాయడం ఏమిటిరా? నువ్వు వాస్తు సామ్రాట్ ఆగ్నేయమూర్తివి కాదా? ఆ వాస్తు సామ్రాట్ ఆగ్నేయ దక్షిణామూర్తి నేనే సార్. నువ్వు అక్కడైతే ఈ పిచ్చోడెవరిక్కడా? సార్, నేను పిచ్చోని కాదు. ఐఎమ్ క్యాలీఫ్లవర్ ఫ్రమ్ చిలకలపురం. పిన్ నంబర్ 5,62,000. వినేవాడు వెరీ పుష్పం అయితే పాడేవాడు పాప్ సింగర్ అన్నట్ట. నా చెవిలోనే కాలీఫ్లవర్ పెడతావా? సెక్యూరిటీ, టేక్ హిమ్ అవుట్. చట్టాలు మార్చేది కోర్టులో కాదురా, ఫుల్ చట్టసభల్లో. రేయ్, తోసేయండి బయటికి. మీరు నేను చూసుకుంటా.
చట్టసభలకు దారెటు లోపలికెళ్ళాలి. పాస్. పోసుకుని వచ్చా. ఏంట్రా జటకారం అసెంబ్లీ ముందు పోరా ఏం చదువుతున్నారు? ఏ బేబ్స్, అసెంబ్లీలో కడిగేస్తా అని చెప్పి అడిగేయకుండా ఇక్కడ కూర్చున్నావేంటి? ఆకాశవాణి ఆ కెమెరా పెట్టు. నా ఘోష ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి. అసెంబ్లీలో లైవ్ కవరేజ్ అంటే కష్టం గానీ ఇక్కడి నుంచే నిన్ను ఒరే జుట్టు పోలిగా కెమెరా పెట్టు. ఇక్కడ కాదు, అక్కడ పెట్టు. ఇక చూడు బేబ్స్, నిన్ను ఒక సెన్సేషనల్ స్టార్ ని చేస్తా. చెప్పు బేబ్స్. చరిత్రలో ఏ మగాడికి జరగకూడని అన్యాయం నాకు జరిగింది. నన్ను ముగ్గురు అమ్మాయిలు ప్రేమించారా? మోసం చేశారా? ముగ్గురు అమ్మాయిలు అతి దారుణంగా రేప్ చేశారు. రేప్ చేశారా? నవ్వు వస్తుందా? నవ్వు ఆపుకుంటున్నావా? కానీ ఇది పచ్చ నిజం. అప్పుడు చిరిగిన పంచా తెగిన కుప్పే దీనికి సాక్ష్యం రా, సాక్ష్యం. ఇది కదా సెన్సేషన్ న్యూస్ అంటే. ఇక్కడ నుంచి లైకులతో, షేర్లతో, సబ్స్క్రైబర్స్ తో. ఎవడు రీడు మగాడిని రేపు చేయడం ఏంట్రా మావా? ఈడెవడ్రా బాబు? అనయ్య ఆకుండా గంటలు కొట్టేస్తున్నారు. అవి గంటలు కాదురా, కమెంట్లు. మన బేబ్స్ దెబ్బకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీద సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు. ఇప్పుడు చూడు. మగాడి సేలో పోవటం ఏంట్రా బద్మాష్ గా. జఫా బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారేంట్రా. ఉరుడి ఆశాలు. అరే కోనేరా తూ. ఏం పాపం చేసావరా మేము. రేయ్ వాడు తేడా, నువ్వు మాడ. వీడు ఎదవరా బుజ్జి. కత్తందుకో జానకి. రే నిప్పా పగిలిపోతురా నీ డబ్బా. జనాల్లో మానవత్వం మట్టి గుడిసిపోయింది. ఒక్కలోది ఇంత సీరియస్ క్లబ్ లోని కామెడీ అనుకుంటారు ఏంటలియా? అనియా కామెడీ కాదు, సీరియసే. సీరియసా? అయ్యో బాబు, ఏంట్రా ముసలి అంత పెద్ద కర్ర పట్టుకుని వస్తుంది. కొరత నేను కొమ్మ తీసి. అయ్యో బాబు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అమ్మా నీ కాలు పట్టుకుంటామా? మాకు నీకు సంబంధం. ఓహో మనని కాదా, ఆయన్ని కొట్టనికా. కూర్చుందేంటి? రామయ్య ఇందా తినయ్యా. ఆడదానికే కాదు మగవాడికి కూడా శీలం ముఖ్యమేనని నువ్వు చెప్పినప్పుడే అర్థమైందయ్యా. రాముడు మళ్ళీ పుట్టాడని. అప్పుడు రాముడు గురించి చదివాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా. అరే గద్దముక్కు, ఆ కెమెరా ఇటు తిప్పరా. హలో, ఇది వైరల్ కోసం, మీలాంటి ఓల్డ్ లేడీస్ కోసం కాదు. అనయ్య ఆవిడ చెప్పింది నాకు కూడా నీకు అర్థం కాలేదా? ఈ సెన్సేషనల్ స్టార్ కి బూస్టింగ్ స్టార్ ఆవిడే. ఏ ఓల్డ్ బేబ్స్. ఎన్ని చట్టాలు చేసినా ఆడదానికి రక్షణే లేదు. ఆఫీసు, ఇల్లు, కాలేజీ, బస్ స్టాప్, రైల్వే స్టేషన్, ప్రతి చోట ఆడవాళ్ల మీద హింస జరుగుతూనే ఉంది. ఆడది క్షణక్షణం భయంతో బ్రతుకుతుంది. దానికి కారణం మగాడు. ఇదేందే కార్తీక దీపం సీరియల్ చూడకుండా ఎర్రు పుష్పం చూస్తున్నావేందే? క్యాలీఫ్లవర్ ఏమన్నా అన్నావంటే ఊరుకోను. ప్రతి మగవాడు నా రాముళ్ళ శీలాన్ని ప్రేమిస్తే ఆడదానికి ఏ కష్టమూ ఉండదు. క్యాలీఫ్లవర్ ఆలోచన కరెక్టేనే. ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగాలంటే ముందు మగాడు శీలానికి విలువ ఇవ్వాలి. శీలం స్త్రీకి ఎంత ముఖ్యమో మగవాడికి అంతకంటే ముఖ్యం. అది లెక్క. మగాడికి మార్కెట్ వాల్యూ పెంచాట్రా, వీడికి మనం సపోర్ట్ చేయాలరా. ఏమంటారు? చేద్దాం. అవును చూసారుగా, ముగ్గురు అమ్మాయిలు ముచ్చటపడి తన్ని రేప్ చేశారని ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలీఫ్లవర్. నిజంగానే ఈ రాష్ట్రంలో మగాడికి రక్షణ లేకుండా పోయిందా? దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం దాగుందా? ఈ చెప్పు గుర్తు పార్టీ సీఎం గారు చివరికి జనాలకే చెప్పే మిగిల్చేలా ఉన్నాడు. రమ్ము మ్యాటర్ పక్కదారి పట్టించడానికే ఈ క్యాలీఫ్లవర్ గారిని దించి దాటలాడుతున్నాడు. ఇదిగో సన్యాసరావు, మీడియా సాక్ష్యంగా చెప్తాడా, నీ నాటకాలు బయట పెడతా. ఆ క్యాలీఫ్లవర్ గారు నీ పార్టీ తొత్తేనని నిరూపిస్తా. కాలం కలిసి రాకపోతే అరటిపండు తిన్నా పన్నీరికి పోద్దనే దోనబోయే దరిద్రాలన్నీ ఇట్టా తగులుకున్నాయందయ్యా. ఆ ఎర్రి పుష్పానికి నాకు లింక్ ఏమిటయ్యా? ఇదిగో వీరు, వాడి సంగతి ఏందో చూడు.
రై గోపి మంచూరియా, నువ్వు ఈ జాగా ఖాళీ చేసి వెళ్ళకపోతే మా పోలీసులకి పని చెప్పాల్సి ఉంటుంది. మీరు నన్ను కొట్టినా తిట్టినా నా వాయిస్ అసెంబ్లీలో వినిపించేంత వరకు ఇక్కడి నుంచి కదలను. నీకు మాటలు చాలవరా? లాఠీ ఎన్ని లాఠీలో విరిగినా ఒక్క అంగుళం కదలేదు. వీడిని ఇక్కడి నుంచి లేపకపోతే సీఎం మన ఉద్యోగాలు తీసేస్తాడు. రై ఉటా ఇసుకో. क्या ताकत है इसका? శిలో రక్షతి. రామయ్యా! క్యాలీఫ్లవర్ ని ఇక్కడి నుంచి కలపాలని చూస్తే క్యాలీఫ్లవర్ తో సహా మొత్తం సజీవ దహనమే. ఏంటిరా నీ ఫ్యాన్ ఫాలోయింగ్? ఏం చేసినా ఎవడో కదలటం లేదు. వాడు పూరా తగలబెడతానంటున్నాడ్రా. రే కోనేరెతో క్యాలీఫ్లవర్ అంటే రోడ్డు పక్కన మార్కెట్లో 20 రూపాయలకు దొరికేదాన్ని 10 రూపాయలకు బేరం చేసి కొనుక్కొని షాప్ వాడు క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే దాన్ని చేత్తో పట్టుకొని సైకిల్ తొక్కుతూ ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎలాగోలా ఇంటికి తీసుకెళ్లి పెళ్ళైతే పెళ్ళానికి లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు మిగిలిపోతే మందులోకి మంచూరియా చేసుకునేది కాదురా. క్యాలీఫ్లవర్ అంటే ఒక పవర్, నిలువెత్తు నిలబడ్డ టవర్, శీల రక్షణకు వచ్చిన మహా క్లవర్ నేనేరా. శీలో రక్షతి రక్షత అన్న ఆండీ ఫ్లవర్ వంశంలో పుట్టిన 3వ తరాన్ని రా. క్యాలీఫ్లవర్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆండీ ఫ్లవర్. గోలీ సోడాలో గోలీలా దాచుకున్న నా శీలాన్ని దోచుకున్న ఆ ముగ్గురిని పట్టుకునేంత వరకు వదలను. అప్పటిదాకా ఇక్కడి నుంచి కదలను. ఎక్కడ చూసినా క్యాలీఫ్లవర్ గురించి చర్చ, క్యాలీఫ్లవర్ గురించి రచ్చ. ఒక్క రోజులో వైరల్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది క్యాలీఫ్లవర్. మా క్యాలీఫ్లవర్ బాబుకి ఆ క్యాలీఫ్లవర్ కూడా తీసేస్తే ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి? పవిత్రతకే పట్టుబట్టలేసిన యాండీ ఫ్లవర్ మనవడికే కట్టుబట్టలిప్పారే. భావన అలా ఒంటరిగా వదిలేలేను. నేను వెళ్తాను. అక్క మా అమ్మ చావు బతుకులో ఉంది అక్క. అన్నా ఒక మగాడి మానం పోయిందని మేము ఆలోచిస్తుంటే మీ అమ్మ ప్రాణం పోతుందని నీ ఏడిపెంటమా? వెళ్ళిపా. పాపా ఆ ప్యాంట్ జేబులో డబ్బులున్నాయి, తీసుకుని వెళ్ళమ్మా. దేవుడు ఉన్నాడన్నా. ఎట్టెట్టెట్టా ఆ మొండి మూలగాడికి అంత పాపులారిటీయా? రాష్ట్రంలో జరుగుతున్న రచ్చకే నైతిక బాధ్యత వహిస్తూ ఆ సీఎం రాజీనామా చేయాలా? దీని అమ్మ జీవితం. ఆరోగ్యశ్రీలోని రోగాలన్నీ నా ఒంట్లోనే ఉన్నాయి కదయ్యా. పుల్కేదో వచ్చి పుల్కా మీద పడ్డట్టు ఆడేమో బెండకాయ గుర్తేసుకొని నా గుండెకాయకి నొప్పి తెప్పిస్తున్నాడు. ఊళ్ళో టెన్షన్స్ అన్ని నాతో ఫంక్షన్స్ చేసుకుంటున్నాయి కదరా. సార్ క్యాలీఫ్లవర్ కి కరెక్ట్ మొగుడు ఒకడు ఉన్నాడు సార్. ఎవడయ్యా డీజీపీ వాడు? టెంపర్ మూర్తి సార్. ఏమయ్యా డీజీపీ, వాడి కాలీఫ్లవర్ గాడికి కరెక్ట్ మొగుడైతే నాకు రంకు మొగుడయ్యా. సలహా చెప్పే మంగ అంటే సైనైడ్ వేసుకోవే గంగా అందంట. వెనకటికి నీలాంటిది ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడని కదయ్యా అన్ని ఫారెస్ట్ కు పంపింది. మీ దిక్కుమాలిన ఈగోలు పక్కన పెట్టండి సార్. సామెత చెప్పినంత ఈజీ కాదు సార్ సమస్యకి పరిష్కారం అంటే. టెంపర్ మూర్తి ఒక్కడే ఇప్పుడు మనకి దిక్సూచి. అడవిలో వేటకెళ్లిన పోలీస్ సింహం సిటీకి తిరిగి వచ్చింది. దెబ్బకి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది. మరి ఇప్పుడే టెంపర్ మూర్తి గారు వచ్చారు. ఆ టెంపర్ మూర్తి అయిన ప్రాబ్లం సాల్వ్ చేస్తారో చూద్దాము. ఒకసారి కెమెరా ఇవ్వరా. మొత్తం తీసుకోరా.
ఏమయ్యా, ఒక మగాణ్ణి బట్టలు లేకుండా నడి బజార్లో కూర్చోబెడతారా? ఆడవాళ్ల శీలం మగవాళ్ల శీలం వేరు వేరు కాదయ్యా, రెండు ఆలు లాంటివి. అలాంటి శీలం నడి బజారులో పోతుంటే ఎలా చూస్తూ ఉండగలిగారా? కనీసం ఓ పంచ, కనీసం ఓ లుంగి, కనీసం ఓ జేబుగుడ్డ అంటే కర్చీఫ్ ఇక్కడ కప్పుంటే ఏం కనపడకుండా దర్శనం అయ్యేది కాదు కదా. ఎంత పాపంరా! ఏమ్మా, నీ భర్తకి 2 కాళ్ళు లేవా? మధ్యలో మగతనం లేదా? ఏమయ్యా కానిస్టేబుల్, ఇలా కాళ్ళు స్తంభాల్లో పెట్టావు, వాటి మధ్య ఎలక్ట్రిసిటీ లేదా? మీరే గనుక పరువు గల మగాళ్ళైతే ఇలా పువ్వు ఇచ్చి కాదురా, ఎంత గుడ్డు ఇచ్చి ఆ మగతనం పరువు కాపాడేవాళ్ళురా. లొట్టపిట్ట రాజా, నీ పరువుని ఇలా 10 మందిలో ప్రదర్శనకు పెట్టావంటే నీ మనసు, నీ మగతనం ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను. ఓకే ఓకే, ఈ దుర్యోధన దుస్సాహసన దుర్వినీతి లోకల్లో మానభంగ పర్వల్లో రాస్తున్న మరో భారతం. శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మర్మస్థానం కాదిది, జన్మస్థానం. మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. నాన్న క్యాలీఫ్లవర్, ఇప్పుడు చెప్పు, అసలు నీ సమస్య ఏంటి? ఎందుకు ఈ నగ్న ప్రదర్శన? మగాడి శీల రక్షణ కోసం చట్టం కావాలన్నదే నా పోరాటం సార్. నీ పోరాటంలో అర్థం ఉంది, కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది రాజా. ఇల్లు కట్టాలంటే ముందేం చేయాలి? పునాది తీయాలి సార్. పునాది తవ్వాలంటే ఏం చెయ్యాలి? ప్లాన్ ఉండాలి కదా. ఇక్కడ బోసిమలతో కూర్చుని రచ్చ చేస్తే చట్టం రాదు రాజా, నీరసం వస్తుంది. కాబట్టి స్మార్ట్ గా ఆలోచిద్దాం. ముందు ఆ 3 జగజ్జంత్రీలను పట్టుకుందాం, తగిన శిక్ష పడేలా చేద్దాం. అప్పుడు మగాళ్లకు చట్టం వచ్చేలా చేద్దాం. కాబట్టి నా లొట్ట పిట్టరాజా, ఓ అన్నగా చెబుతున్నా, తిన్నగా నాతో రా. గొడుగులా నీకు నీడలా ఉంటా, గూగుల్లా నీకు గైడ్ చేస్తా. నన్ను నమ్ము రాజా. నమ్ముతాను సార్. నా మానానికి మీరు ప్యాంట్ వేసినప్పుడే మగాడి శీలానికి మీరు ఎంత విలువిస్తారో అర్థమైంది. మిమ్మల్ని గురువులా భావించి మీతో వస్తాను సార్. శభాష్ బుడంకాయ రాజా. అమ్మా, లేచి కూర్చో. అమ్మ కోసం తెచ్చినవి అమ్మ తిన్నాక తినాలని తెలీదా? రేపో మాపో పోయేదాన్ని, నాకెందుకమ్మా? నీకేం కాదమ్మా, మన ఆకల్లో నిజాయితీ ఉంది కాబట్టే ఈ రోజు ఓ అన్న తినటానికి ఇచ్చాడు. నువ్వు అంటావుగా, మనం మోసపోయామే కాని మోసం చేయలేదు అని. మోసపోయిన వాళ్లకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడమ్మా. చెప్పు రాజా, ఆ 3 పట్టుకోవాలంటే ఆధారాలు కావాలి, గుర్తులు కావాలి, పుట్టు మచ్చలు, పెట్టుడు మచ్చలు, టాటూలు, టీకాలు, ఇలా ఏమైనా ఉన్నాయా? ఈకలున్నాయి సార్. రాజా, మనిషి అన్నాక ఈకలు, క్యాలీఫ్లవర్ కింద ఆకలు వెరీ కామను. వాళ్ళ ఊహా చిత్రాలు గీయాలంటే పోలికలు చెప్పాలి. నాకదంతా తెలియదు సార్. ఈకలు దాకా తాగి ముఖానికి ఈకలు పెట్టుకొని నా శీలాన్ని దోచుకెళ్లారు సార్. అవి ఈకలు కాదురా, వెన్నీస్ మాస్కులు రా నా లొట్ట పిట్ట రాజా. అవి కాకుండా ఇంకే గుర్తులున్నాయి. ఏమిటి వీడు ఫ్లాష్ బ్యాక్ చక్రం తిప్పుతున్నాడు? సార్, ఒక అమ్మాయికి నాలుక మీద ముత్యమంతా మెరిసిపోతున్న పూసుంది సార్. అది పూస కాదురా నాయనా, ఫ్యాషన్ పోగు. ఇప్పుడు తీసేసి ఉంటుందిలే. టెన్షన్ లో నీకేం గుర్తున్నట్లేదు రాజా. వెళ్ళి స్నానం చేసిరా స్వీటీ. బాబు కౌన్ హై ఆంటీ? నేమ్ క్యాలీఫ్లవర్. పేరే టెంప్టింగ్ గా ఉంది. బాబు, నా వైఫ్ రమన్ దీప్ కౌర్ ఫ్రమ్ ఢిల్లీ, ఒరిజినల్ పంజాబీ. నమస్తే మేడం. నీది కింద కంఫర్ట్ గా ఉంటుందా పైన? సార్, రూమ్ గురించి నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకుంటావా, ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంటావా అని అడుగుతుంది. నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాను మేడం. మేడం గారు కన్ను కొడుతున్నారు సార్. అయ్యో, అపార్థం చేసుకోవద్దు బాబు. మా ఆవిడకి ఐ వీక్నెస్, కళ్ళు చిదంబరం గారి లాగా. రా సేద్దు కానీ
ఏమయ్యా నువ్వేదో చేస్తావు, పెద్ద పోటుగాడి మరి కాదయ్యా. నువ్వు గెస్ట్ కదా, రండి సార్ స్నానం చేద్దువు గాని అని బాత్రూమ్ చూపించడానికి అడుగుతుంది. అది తీసి ఇస్తాను. అయ్యో బాబు, నువ్వు బాత్రూమ్ లో స్నానం ప్యాంటుతో చేస్తావా, ప్యాంట్ లేకుండా చేస్తావా? మా ఆవిడే అదే అంది, ప్యాంట్ తీసి బాబు టవరెత్తాను బాత్రూమ్ ఎందుకుగానే ఉంది. నీకు చిన్న సైజ్ కావాలా పెద్ద సైజ్ కావాలా? బాబు సబ్బు. అసలే శీలం పోయి బాధపడుతుంటే ఈ అశ్లీలం మాటలు ఏంటి సార్? బాబు ఇంకా పోటానికి నీ దగ్గర ఏముంది బాబు? క్యాలీఫ్లవర్ కేసుని పరిష్కరించడానికి రంగప్రవేశం చేసిన టెంపర్ మూర్తి. ఆయనకే రమ్ము కేసును కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మనం రేప్ చేసింది వీణ్ణా? కిక్ లో అప్పుడు ఏం చేసామో మనకే తెలీదు. మనలాంటి అందగత్తలు ఇచ్చిన 1+2 ఆఫర్ ని ఎంజాయ్ చేయకుండా సిల్లీ పాయింట్ ని సీన్ గా క్రియేట్ చేస్తున్నాడేంటి? వీణ్ణి మనం లైట్ తీసుకోకూడదు. ఈ మిల్లీమీటర్ గాడే రేపు కిలోమీటర్ అంతా ప్రాబ్లం అవుతాడు. టెంపర్ మూర్తి కేసు టేకప్ చేస్తున్నాడంటే మనకి బ్యాకప్ చెప్పేదాకా నిద్రపోడు. మూర్తి ఫోకస్ అండ్ మూమెంట్ మన వైపు లేకుండా ఉండాలి. అప్పుడే మనం కూల్ గా రాబరీస్ చేసుకోవచ్చు. దానికి మనమేం చేయాలి? వాణ్ణి ఎవరు లేపారో వాళ్ళతోనే దింపిద్దాం. ఆ ఆకాశవాణి గాన్ని పటాయించి ఈ ప్రాబ్లం కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఎస్. ఏంటి సార్ ఇది? వరాలు సార్ వడలంటే గుండ్రంగా ఉంటాయి, మధ్యలో బొక్కుంటుంది, దాన్ని వడ అంటారు. దీన్ని లవ్ వడలు అంటారు. బంగారంకి భలే ఇష్టం. దీన్ని ఎలా తినాలి సార్? ఇలా ముంచి ఇలా తినాలి. పోనీ దోశ ఇస్తావా? దోచేస్తావా? ఏంటి సార్ ఇది? ఏమయ్యా, ఎవరైనా లేడీస్ మగాళ్ళ దగ్గరకు వచ్చి దోచేస్తావా దోచేస్తావా అంటారా? దోశ వేస్తావా అంది. వద్దు సార్. ఈ రెండు చప్పరిస్తావా? అయ్యో చాలా బాగుంటాయ్యా మైసూర్ బోండాలు. సార్ ఆకలి కంటే లోపల తిప్పడం ఎక్కువైంది. నువ్వా? నన్ను చూసి సంతోషపడతావనుకున్నాను కానీ కంగారు పడతావేంటి బావా? ఎందుకు వచ్చావే? కళ్యాణమైన కక్కైనా అది నీతోనే బావా. లేనిపోని ఆశలు పెంచుకోకు. ఏ కక్కు రాదు, కళ్యాణం కాదు. నన్ను మర్చిపో. చూడాలనిపిస్తే అప్పుడప్పుడు చూసేళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ప్లీజ్ వెళ్ళిపో. నిన్ను మర్చిపోవడం అంటే నేను చచ్చిపోవడమే బావా. నేను కూతకు రాకముందే నా పూత కోసేశారు. అర్థం చేసుకో. పూతదేముంది బావా, అది ప్రతి వసంతానికి పోస్తూనే ఉంటుంది. అది ప్రకృతి ధర్మం. కావచ్చు. ఒక ముగ్గురు అమ్మాయిలు నన్ను వాడేసి నలిపేశాక నీ మెల్లో తాలి కట్టి నీకు అన్యాయం చేయలేను నిలవేని, చేయలేను. వాడిపోయిన తీగకి నీళ్లు పోస్తే అది పూలు పోస్తుంది, కాయలు కాస్తుంది బావా. నన్ను ముట్టకు. నేను అపవిత్రమైపోయాను. పాత ఇంటికి ఎంత రంగులేసినా డైమండ్ హౌస్ కాలేదు, కాదు. నువ్వు కాదంటే కన్నీళ్లతో వెళ్ళిపోతాననుకున్నావా? లేదు బావా, కష్టమైన నష్టమైన రాముడితోనే సీత, తప్పైనా ఒప్పైనా నీతోనే నా తలరాత. వాట్ బేబ్స్, మీరు హాలియా బట్ మేనేజరా? ఏ డౌటా? ఇది చూడు. ప్లీజ్ గివ్ మీ యువర్ హ్యాండ్. ఈ హ్యాండ్ ఆలే ఎన్నోసార్లు టచ్ చేసింది, అందుకే టచ్. మేడం పై నువ్వు చేసే కామెంట్స్ ఇన్స్టాగ్రామ్ లో చూసి ప్రతిదీ డిస్కస్ చేస్తారు. ఏంటి, ఆలియా నా కమెంట్స్ చదువుతుందా? లలలా, లలలా, లలలా. నాకు డౌట్, నా ఆలియాకి తెలుగు రాదు కదా, ఎలా? నేనే చదివినిపిస్తా. నువ్వంటే మేడం కి స్పెషల్ ఇంట్రెస్ట్. ఆలియాకి నేనంటే అంత ఇష్టమా? బేబ్స్, ఏ ఆలియా, ఇది కలయా? ఆలియా నిన్ను మీట్ అవ్వాలనుకున్నారు కానీ అవ్వనన్నారు. వాయ్? నీ మీద ఇంప్రెషన్ పోయింది. వై 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 వై? ఇక నేను ఎప్పటికీ కలవనన్నారు.
నువ్వు కొత్తగా ఎవడో క్యాలీఫ్లవర్ ని ఫోకస్ చేసి ఆలియాని నెగ్లెక్ట్ చేసావు. మేడం అప్సెట్ అయ్యి షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. మళ్ళీ ఆలియా సెట్ అయ్యి సెట్ లోకి వెళ్ళాలంటే నేనేం చేయాలి? క్యాలీఫ్లవర్ పై చేసిన వీడియోలు ప్రాంక్ అని ప్రచారం చేయాలి. ఎన్నాళ్ళో వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఎంతసేపు వస్తున్నా బంగారం, లేడికి లేచిందే పొడుగుంటే ఎట్టా? త్వరగా రండి, ఇక్కడ కోవతి కరిగిపోతుంది. మీరు ఇలా లేట్ చేస్తుంటే నా ఒళ్ళు కాలిపోతుంది. అబ్బా అంత తొందరే. నాకు కావలసింది నీ దగ్గర ఉంది, తీసుకుంటా చిన్నగా. నేను తీసుకుంటా. ఇలా చేస్తావని వెళ్ళిపోమ్మన్నా. ఇది కదా కావాలి. అరే ఏంటి చిరంజీవి సురేఖ అని అరిస్తే అర్థం ఉంది, నువ్వేంట్రా మా మధ్యలోకి వచ్చి యురేఖ అంటున్నావు? ముద్దు సార్, ముద్దు. ఏంటి విన్నావా రాజా? విన్నాను సార్, నేను ఆగలేను సార్, విన్నాను సార్. తప్పు రాజా, నా వైఫ్ బంగారం చూడటానికి గుడి మీద శిల్పంలా సెక్సీగా ఉన్నా దాని మనసు మాత్రం గర్భగుడిలో దేవతలాగా చాలా మంచిది రాజా. తప్పు రాజా. రామ 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 రామ, నన్ను మీరు అపార్థం చేసుకున్నారు సార్. క్లూ అడిగారు కదా, ఆ ముద్దు సౌండ్ను బట్టి ఆ ముగ్గురు లంకెనీళ్ళల్లో ఒకరిని గుర్తుపట్టగలను సార్, గుర్తుపట్టగలను. ఏందయ్యా ఈ బుడబుక్కల ప్రపోజల్స్? ఎవడైనా ముద్దు పెట్టుకుంటాడు, ముద్దులు పట్టుకోవటం ఏమిటయ్యా నా చెప్ప? రంభా ఓరసి మేనకాని తలబట్టు కూర్చుంటే కొత్తగా ఈ ముగ్గురు మల్లె మొగ్గలు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? నా శిలాన్ని దోచుకునే వాళ్ళు సార్. కానీ ఈ ముగ్గురు ఎవరు సార్? సిటీని దోచుకుంటున్నోళ్ళు. అవునా? వాళ్ళు ముగ్గురే, వీళ్ళు ముగ్గురే. వాళ్ళు లేడీసే, వీళ్ళు లేడీసే. ఈ సిటీని దోచుకున్న వాళ్ళు, నా శిలాన్ని దోచుకున్న వాళ్ళు ఒకటే అయిండొచ్చు కదా సార్. ఏమిటి వాళ్ళు వీళ్ళు ఒకటా? నీకేమైనా మైండ్ దొబ్బిందా? మద్రాస్ చెన్నై అయినప్పుడు ఆ ముగ్గురు ఈ ముగ్గురు ఒకటే ఎందుకు కాకూడదు సార్? శివశంకర వరప్రసాద్ గారు చిరంజీవి అయినప్పుడు వాళ్ళు వీళ్ళు ఎందుకు ఒకటి కాకూడదు సార్? చపాష్ క్యాబేజీ. క్యాబేజీ కాదు సార్, క్యాలీఫ్లవర్. ఏదో ఒకట్లేవయ్యా నా చెప్పులో బెల్లం. ఈయన మాటల్లో లాజిక్ లేకపోయినా మ్యాజిక్ ఉందయ్యా. కానీ మూర్తి, వాళ్ళని ఎట్టా పట్టుకోవడం? ఎట్టా పట్టుకుంటారని మమ్మల్ని అడుగుతారేంటండి? సీఎం సీట్ లో కూర్చొని వార్డు మెంబర్ లాగా ప్రశ్నిస్తారేంటి? ప్రిన్సిపాల్ పిల్లల దగ్గర పాఠాలు నేర్చుకున్నట్టుగా మీరు తెలుసుకోలేరా నా లొట్టబిట్ట? రోజు తెలుసుకుంటూనే ఉన్నాం, అందుకే కదా ఏకు మేకవుతావని తెలిసి కూడా నిన్ను అడవి నుంచి పిలిపించింది. ఆ తెలుసుకోవటం కాదండి, మీ పవర్ ఉపయోగించండి. అదే నా పవర్ ఎలా ఉపయోగించాలా అని. అదిగో మళ్ళీ మమ్మల్ని అడుగుతారేంటండి నా లొట్టబిట్ట? మీ దిక్కుమాలిన ఇగోతో నన్ను ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్ చేయించారు. ట్రాన్స్పోర్ట్ లేని ఏరియా కూడా ట్రాన్స్ఫర్ చేయించారు. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం తెలీదా? సార్, నా శీలాన్ని దోచుకున్న ఆ ముగ్గురు అమ్మాయిల వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుంది సార్. సిటీలో ఉండేవాళ్ళు కాకుండా రోజు ఎంతమంది వచ్చిపోతుంటారు సార్ సిటీకి? చెప్పండి సార్, చెప్పండి చెప్పండి, మీరు సీఎం కదా. అది అది ఏంటి అది అది అంటారు? కొబ్బరి చిప్పలు స్కామ్ చేసి ఎన్ని కోట్లు తిని బొబ్బరి లంకలో కొబ్బరి తోటలో అమ్మితే ఎన్ని సూట్ కేసులు వచ్చినాయి? దొబ్బుతున్నాడే. ఆ లెక్కలు బాగా గుర్తుంటాయి కదా, చెప్పండి. ఉస్సో ఉస్సో. ఏంటి ఉస్సో ఉస్సో? అధికారికంగా ఈ సిటీలో 75 లక్షలు, రోజుకు వచ్చే వాళ్ళు 35 లక్షలు, మొత్తం 1,10,00,000 మంది. అది కూడా తెలియచావదు సీఎం కి. దాంట్లో మగాళ్ళు ఎంతమంది సార్? నన్ను అడుగుతా వింటారా నా లొట్టపిట్ట? ఆయన అడుగు, చెప్పండి సార్, మగాళ్ళు మొత్తం ఎంతమంది? అది ఏంటండి అది? మీ తోక కంపెనీ రమ్ము బ్రాండ్ తాగేది మగాళ్లే కదా. రోజుకి ఎన్ని లారీలు వెళ్తాయో మీకు తెలుసు, ఇది తెలీదా? సిటీలో మగాళ్ళు మొత్తం 39 లక్షల మంది. మరి ఆడవాళ్ళు ఎంతమంది సార్?
చెప్పండి సార్, పిల్లాడు అడుగుతున్నాడు కదా. అది 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 ఇది ఏంటండి? రవికెలగుంట గాజుల చెట్టు పథకంలో బాగా వెనకేసి విశాఖ ఉక్కు వెనకాల 75 ఎకరాలు తినేశారుగా. ఉస్సో ఉస్సో ఉత్సవ ఉత్సవం ఏంటండి? పంపులోంచి నీళ్లు తిప్పినట్టు. సిటీ మొత్తంలో ఆడవాళ్ళు 36 లక్షలు. సార్ అందులో ముసలి ముత్క పిల్లా పిత్క పోను 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు ఎంతమంది ఉంటారు సార్? మీరు చెప్పండి డీజీపీ గారు, పేరంటారు కూర్చున్నట్టు కూర్చున్నారండి. అది అది ఏంటండి అది ఇది? రాష్ట్ర పోలీస్ బాస్ మీరు. చెప్పండి అమ్మాయిలు ఎంతమంది? ఇదిగో మూర్తి, నేను డీజీపీ, నువ్వు సిఐ. డిజిగ్నేషన్ గుర్తుంది కదా? ముందు సమాధానం చెప్పండి సార్. డిజిగ్నేషన్, ప్రోటోకాల్స్ అవన్నీ టాలెంట్ లో ఉండాలండి. ఏంటి అది ఇది? గూగుల్ గుగ్గిళ్ళు అవసరం లేదు. అమ్మాయిలు మొత్తం 5 లక్షలు. సార్ నాదో చిన్న రిక్వెస్ట్, ఈ 5 లక్షల అమ్మాయిల ముద్దులు శాంపిల్స్ తీసుకుంటే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్. బ్లడ్ శాంపుల్, యూరిన్ శాంపుల్ అంత ఈజీగా చెప్తున్నావు, అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. సార్ ఇంపాసిబుల్ అనుకుంటే బల్బు కనిపెట్టే వాళ్ళమా, బాంబు కనిపెట్టే వాళ్ళమా? ఇంపాసిబుల్ అనుకుంటే బాహుబలి వచ్చేదా, కేజీఎఫ్ ఆడేదా? ఒరే నాన్న, పోస్కోల్ మాటలు పక్కన పెట్టి ప్రాక్టికల్ గా ఆలోచించండి రా నా చెప్ప. అంతమందిని ముద్దు అడిగామనుకో, ఫెమినిస్టులు మనల్ని ఫ్యాక్షనిస్టులను కాల్చినట్టు కాల్చి చంపుతారు. సార్ ముద్దు ఇవ్వమంటే మనకివ్వమని కాదు సార్, మందు తాగిన వాళ్ళని అదేదో మిషన్ తో టెస్ట్ చేస్తారు కదా, అలాంటి మిషన్ ఒకటి కనిపెట్టి ఆ ముద్దుల్ని టెస్ట్ చేసి నాకు న్యాయం చేయండి సార్. వాళ్ళు ఒప్పుకోకపోతే ఆధార్ కార్డు పికేద్దామండి. రేయ్, రేషన్ కార్డు కాదు నా చేతిలో ఉండటానికి, అది ఆధార్ కార్డు. సెంట్రల్ గవర్నమెంట్. ఏంటి సెంట్రల్ గవర్నమెంట్? మరి కేంద్రంలో ఉంది మీ పార్టీ కదా. నువ్వు పెట్టే టార్చర్ కన్నా అదే నయంరా నాయన. హైకమాండ్ వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా ఆర్డర్ తెస్తాను, మీరు యాక్షన్ లోకి దిగండి. దూకుతాం సార్, మేము దొక్కి మీరు దూకుతారా? ముద్ద సినిమాలోనే ముద్ద సీన్లుంటే ఉద్యమాలు చేస్తాం, అలాంటిది లైవ్ లో ముద్దుల సౌండ్స్ ని పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. మీకు అవి ఫార్వర్డ్ అవుతాయి. మేము సేఫ్ గా కంట్రీ దాటిపోవాలంటే పోలీసుల అటెన్షన్ ని డైవర్ట్ చేయాలి. అలాగే. వాట్? మేడం మీరు కూడా ముద్దివ్వాలి. నా ముద్దు ఈ సార్ కి తప్ప ఎవరికి ఇవ్వను. కాసేపు ఈ మిషన్నే మా సార్ అనుకోండి. మూర్తి గారు మళ్ళీ ఒకసారి వేయనండి. సేమ్ సౌండ్ రిపీట్ చేయండి. ఓకే సార్. ఎస్, ఈ సౌండే నా జీవితాన్ని సంకరాకిచ్చింది. మూర్తి గారు దొరికింది. ఆర్ యు షూర్? యా, సేమేనా? అవును సార్. బాబు ఆకాశవాణి, ఆ పుణ్య స్త్రీని ఇక్కడ నిలబెట్టండి. ఒరే మెంటల్ ఫెలో, ఆ పుణ్య స్త్రీ ఎవరో చూపించబట్టే నా పెళ్ళ బొమ్మ చూపిస్తావేంట్రా? ముద్దు సౌండ్ ఇచ్చింది ఖచ్చితంగా ఈవిడే సార్. కల చెదిరింది, కథ మారింది. నైస్. హ్యాపీ టు నౌ. వావ్, ఆసమ్. టీచర్ విజన్ తోనే నేను ఫ్యాషన్ డిజైన్ చేశాను. మనలో ఉన్న అందాలు హైలైట్ చేయడమేగా ఫ్యాషన్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎన్నాళ్ళ అంటే ఆయనకి ఫారెస్ట్ లో డ్యూటీ. సీక్రెట్ గా మన ఫ్యాషన్ ప్రోగ్రామ్స్ వర్కౌట్ చేశాం. ఇప్పుడు సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. సో వాట్? ఇలాంటివన్నీ ఆయన ఒప్పుకోరు. అమ్మ జమ్లా. ఇన్నాళ్ళు మన టార్గెట్స్ అనుకున్నట్లు పూర్తి చేశాం. అసలు టాస్క్ ముందుంది. మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టున్నా. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే చాలా హోంవర్క్ చేయాలి. మెయిన్ నెట్వర్క్ అంతా నా ఇంట్లో నుంచే జరుగుతుందా? ఇంతవరకు ఏది ఫెయిల్ కాలేదు. ఇది కోకూడదు. స్కెచ్ నువ్వే.
లిసీ డానికి ఫాలో చేస్తుంది. నేను షో చేస్తాను. చూసే వాళ్ళకి మదిపోవాలి. ఆల్రెడీ నా మతిపోయిందే. ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ మన జర్నీ ప్యారిస్. అమ్మో, మీరు లోకల్ అనుకున్న ఇంటర్నేషనల్ కల్ప్రిట్సా? మీ ముగ్గురిని వదిలిపెట్టను. ఏం జరుగుతుంది ఇక్కడ? తెలిసిపోయిందా? అంతా తెలిసిపోయిందే. నేను నా వైఫ్ బంగారం అనుకున్నా. నీలో రౌడీ రాణి కేడీ లేడీ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయానే. సిగరెట్టేనా? మందు కూడా అలవాటు ఉందా? తీసుకో చూసుకో కూడా ఉందా? చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నారు? సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు ఎన్ని చేశారే? చాలానే చేశాం. అన్ని సక్సెస్ అయినట్టున్నాయి. ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు. మేము ఎక్కడ షో చేసిన 5 స్టార్ రేటింగ్. తెలుగు రాష్ట్రాలు అయిపోయాయి. ఫారెన్ మీద పడిందా మీ కన్ను? అంటే అక్కడే కాదండి, వరల్డ్ లో హైయెస్ట్ రిచ్ పీపుల్ ఉంది. ఆ ప్రోత్సాహంతోనే ఇంత ఉత్సాహంగా ఉన్నారన్నమాట. ఒసే ముంజిల్లారా, నీతి నిజాయితీలకు నిలయమైన నా ఇంటిని నేరాలకు కేరా ఫోటోస్ గా చేస్తారా? మిమ్మల్ని ఒక క్షణం కూడా బతినివ్వరు. ఏం చేస్తున్నారు సార్? నన్నా పొద్దు రాజా, దొంగల్నే పట్టుకునే పోలీస్ ఇంట్లోనే దొంగలు పడ్డారని తెలిస్తే అయ్యో, నా పరువే కావాలి బంగారం. షోర్ మేము జంగలు మేం తండ్రి. దొంగలే కాదు, మీరు రేపిస్టులు కూడా. చూడండి, నా రాజా ఫేస్ చూడండి. ఈ అమాయకుడిని రేపు చేయాలని మీకెలా అనిపించింది? రేఫా అంత సీన్ లేదు. అసలే నాకు మ్యాటర్ వీక్. ప్లీజ్ మమ్మల్ని ఏం చేయకండి. మిమ్మల్ని ఏమీ చెయ్యను, జస్ట్ షూట్ చేస్తానంతే. సార్, అయ్యో మేడం కాదు సార్, ఇప్పుడే నిరూపిస్తా, మీరు ఆగండి. మేడం, ఈ నెల 18వ తారీఖున నా మీద మానభంగం జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు చెప్పండి మేడం, చెప్పండి. నా పుట్టింట్లో ఉన్నాను. ఆ రోజు నైట్ కాల్ చేసి నాతో ప్రేమ చేసి ఐ మిస్ యూ అన్నారు. నిజమే కదా, పొరపాటు పడ్డాను కదా. సారీ బంగారం. సార్, ఇప్పటికైనా అర్థమైందా సార్? మిషన్లు ఎవరో ముద్దును మార్చి అమ్మునా మేడం ముద్దు ఇచ్చారు సార్. ఎవరు పెట్టారు కాలీఫ్లవర్? మనం తప్ప బయట వాళ్ళు ఎవరూ రాలేదు. సడన్ గా నువ్వెక్కడికైనా వెళ్ళావా? నేనెక్కడికి వెళ్ళాను? ఇద్దరం కాస్త టీ తాగడానికి బయటికి వెళ్ళాము. సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం. బ్రదర్, సుబా సే సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నాం. బాగా అలసిపోయాం. టీ తాగి తోడ రిలాక్స్ అవ్వం. మేదేకులు. అమ్మా, రే రణవీర్గా నువ్వా? కొందరు పైసల్కి పడతారు, కానీ నేను మాత్రం మీ అందానికి పడ్డాను. సీఎం ఇదంతా చేస్తుంది టెంపర్ మూర్తి గాడి పెళ్ళామని ప్రూఫ్ తో సహా ఇచ్చి వస్తా. దాంతో మైండ్ పోయి టెంపర్ మూర్తి గాడు మెంటల్ హాస్పిటల్ కి, నేను మీతో బ్యాంకాక్ కి. ఈ విషయం నేను మా బావకి ఫోన్ చేసి చెప్తాను. నువ్వు ఆ ఒరిజినల్ వాయిస్ ఎవరిదో చూడు. నువ్వు వెళ్ళి. రే రఘువీర్, అయిపోయావురా. రే దొరికిపోయావురా. నిన్ను జైల్లో పెట్టించడం ఖాయం. నిన్ను కూడా పైకి పంపడం ఖాయం. आकाशवाणी, मैं आर्या। रणबीर से मुझे ब्रेकअप हो गया। मैं तुम्हारे लिए आ रही हूँ। పాస్పోర్ట్స్ రెడీ.
కిస్మత్ పబ్లో హ్యాండ్ ఓవర్ చేస్తాను. రేపు ఈవినింగ్ ఫ్లైట్. నీలు చెప్పు. ఆ స్పెషల్ ఆఫీసర్ రఘువీర్ సింగ్ ఆకాశవాణిని చంపేశాడు బావా. వాడే రామ్ బ్యాచ్ తో కలిసి క్రైమ్స్ అన్ని చేస్తున్నాడు. Come on, let's go. అయ్యో కమ్ ఫాస్ట్. ఇప్పటిదాకా ఇండియాలో ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ మన ఎంజాయ్మెంట్ బ్యాంకాక్. దిస్ ఇస్ మై పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ నాది కాదు, రఘువీర్ది. నీ పాస్పోర్ట్ ఏది? తెలీదు. ఏమై ఉంటుంది? రాత్రి టెన్షన్ లో ఆ పాపకి డాష్ ఇచ్చాం కదా, అక్కడే పడిపోయి ఉంటుంది. ఈ విషయం పోలీసులకు చెప్పాలి. ఇక్కడే పాపను గుర్తుకున్నాం. పాస్పోర్ట్ ఇక్కడే పడి ఉండొచ్చు. వెతకండి. అమ్మో, క్యాలీఫ్లవర్. చూస్తే గుర్తుపట్టేస్తాడేమో. మనల్ని గెటప్ లో ఎవరు గుర్తుపట్టరు. వెతకండి. పాస్పోర్ట్ ఎక్కడ మిస్ అయి ఉంటుంది? ఫ్లైట్ మిస్ అయిపోతామే. రాత్రి నన్ను అపవిత్రం చేసిన ఆ ముగ్గురిని చూశాను. వాళ్ళని చూసిన కళ్ళతో పవిత్రంగా కనిపిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఆడవాళ్ళంటే మీలా ఉండాలి. మన పాస్పోర్ట్ లాగే ఉంది. రామ్ బ్యాచ్. సై, ఇప్పటిదాకా నాలాంటి మగాళ్ళ జీవితాల్ని నాశనం చేశారు. ఇప్పుడు ఈ చిన్నపిల్లని ఏదో చేయాలని చూస్తున్నారు. చెప్పు, ఆ పాప వెనకాల ఎందుకు పడుతున్నారు? నీతో నిజమేలా చెప్పించాలో నాకు బాగా తెలుసే.
సిటీలో ఇప్పటిదాకా దొంగతనాలు చేస్తున్న రాంబాజ్ వీళ్ళే అన్నా. మా అమ్మ ఆపరేషన్ కి ఇచ్చిన డబ్బులు కాచేసింది వీళ్ళే అన్నా. హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా. నేను బతకనన్నా. నేను పోయినా చెల్లెళ్ళకి తమ్ముడికి తోడుగా ఉండేది అమ్మన్నా. నేను పోతే ఒక్కదాన్ని, మా అమ్మ పోతే ముగ్గురు అనాథలైపోతారన్నా. మా అమాయకుడు సార్ మా బావ, తెచ్చాడు సార్. ఇంకా 1950 కాలంలోనే ఉన్నాడు సార్. శీలము మానవు అని పోరాటం చేస్తే సమాజం బాగుపడుతుందని పిచ్చి పిచ్చి కలడని కంటున్నాడు సార్. ఇక్కడ మనుషులు పీల్చే గాలి కల్తీ, వదిలే ఆలోచనలు కల్తీ అని తెలీదు సార్ మా బావకి. ఇక్కడ మేము ఉండలేం సార్, వెళ్ళిపోతాం సార్. ఇన్నేళ్ల నా జీవితంలో ఎంతో మందిని చూశాను, ఎవరెవరినో ఎదుర్కొన్నాను, ఎవడెవడితోనో ఫైట్ చేశాను, కానీ ఎవ్వడికి భయపడలేదమ్మా. నెవర్ గివ్ అప్ మెంటాలిటీ ఈ టెంపర్ మూర్తిది. ఆ జంగిల్లో ఉండే జంతువులో మానవత్వం చూశాను, కానీ ఈ కాంక్రీట్ జంగిల్లో మనసుల్లో మాత్రం రాక్షసులను చూశాను. ఆ అసురగణం దాటి సాటి మనిషిని చూశా, వాడే కాలీఫ్లవర్. తనకన్యాయం జరిగితే నిజాయితీగా పోరాడాడు, అదమ్మా వాడి క్యారెక్టర్. ఎవరో పాప ప్రాణం పోతే సొంత చెల్లెల్ని పోగొట్టుకున్నట్టుగా బాధపడుతున్నాడు, అదమ్మా వాడి సెంటిమెంటు. అసలు ఈ ప్రపంచంలోనే రేర్ పీస్ అమ్మా మీ బావ. వాడు పోరాటం చేస్తున్నది చరిత్రలో నిలబడటానికి కాదు, చరిత్ర సృష్టించడానికి. అన్నా, లాగు జారిపోతే టవల్ కట్టావు, పడిపోయే బిల్లని ఒంటి చేత్తో పట్టావు, ఓడిపోయే నన్ను గెలిపించావన్నా. ఆడనా, ఆడు. వాడిలా ప్రతి ఒక్కరూ ఉంటే కోర్టులు, కేసులు, చట్టాలు, తీర్పులు ఏమీ ఉండవమ్మా. వాడు ఓడిపోవటం ఏంటమ్మా? ఓడిపోడు. వాడు ఓడిపోతే దేవుడే ఓడిపోయినట్టు. నా వంశీయులు భార్యను తప్ప పరాయి స్త్రీని తాకకూడదు.
ఏం చేశామో మాకే గుర్తులేదు. ఫ్రీగా సుఖ పెడితే సుఖపడకుండా ఈ లంగా పనులేంటా లపో. పిచ్చలు విడిగా ఎంజాయ్ చేసి మమ్మల్ని పిచ్చి కుక్కల్లా రోడ్డు మీద పడేసావు కదరా. అన్ని దిక్కుల్లో ఎంజాయ్ చేస్తున్న మాకు ఏ దిక్కు లేకుండా చేసావు కదరా. మేం కలలు కని కట్టుకున్న ఎంపైర్ని కొలాబ్ చేసావు కదరా. కొలబద్దరా కొడక. కంట్రీ దాటి వెళ్దాం అంటే వెళ్ళనీకుండా చేసావు కదరా. కంట్రీ బ్రూట్. జనాల దగ్గర డబ్బులు దోచారు, అమాయకుల ప్రాణాలు తీశారు, ఆడజాతి మొత్తం సిగ్గుపడే స్థితికి దిగజార్చారే. తప్పుల మీద తప్పులు చేస్తూ మీ దుర్మార్గాల్ని దాచిపెట్టుకోవడం కోసం నిజాల్ని సమాజ్ చేశారు కదే. మా తాత మాటను గౌరవిస్తూ ఇప్పటి వరకు ఆడవాళ్లను తాకలేదు, కానీ మనిషి కంటే శీలం గొప్పది, శీలం కంటే నిజం గొప్పది, నిజం కంటే ఏదీ శాశ్వతం కాదని నాకిప్పుడు అర్థమైంది. నిజానికి చెడును నాశనం చేసే శక్తే ఉంటే మీ ద్వారా మలినమైన ఈ శరీరం మిమ్మల్ని శిక్షించడానికి ఇప్పుడే ఇక్కడే అగ్ని పునీతం కావాలి. ఈరోజు శకునం ఏదో తేడాగా ఉంది, ఏమవుతుందో ఏంటో. నమస్తే సార్. నువ్వా మళ్ళీ ఏం మార్చడానికి వచ్చావయ్యా? అప్పుడు మారుద్దామనుకున్న దాన్నే ఇప్పుడు మార్చాలని వచ్చాను సార్. మా తలరాతలు మారకుండా ఉంటే చాలు. మొదలెట్టండి కేసు. యువర్ ఆనర్, ఈ కాలీఫ్లవర్ అమాయకుడేమీ కాదు. ఇతను ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడుతున్న మానసిక రోగి. లేకపోతే ఈ అందమైన అమాయకమైన ముగ్గురు అమ్మాయిలు తనని రేప్ చేశారని చరిత్రలో కనీ విని ఎరుగని కొత్త పాయింట్ తీసుకొచ్చి కోర్టుని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు సార్. ఇవన్నీ క్రిమినల్ థాట్స్ సార్. ఇలాంటి వాళ్ళని విచారించకుండా ఉరి తీయాలి సార్. ఏంటి, నన్ను ఉరి తీయాలా? మద పిచ్చితో మత్తులో ఎంతో మంది జీవితాలతో ఆడుకున్న వీళ్ళని ఏం చేయాలి సార్? మత పిచ్చా? స్త్రీలను అందరి ముందు అనరాని మాటలన్నీ అంటున్నాడు సార్ ఇతను. ఇతను స్త్రీ ద్వేషి. ఇతనే కాదు యువర్ ఆనర్, చాలా ఇళ్లల్లో మామలు, అల్లుళ్ళు, భర్తలు అందరూ ఇలాగే ఉన్నారు సార్. అబ్బచ్చా, చూసారా చూసారా సార్ ఆ పురుష అహంకారం? ఆర్డర్ ఆర్డర్. అహంకారం కాదు సార్, అవమానం తట్టుకోలేని ఆవేదన సార్. మగాడు పుట్టగానే వారసుడు పుట్టాడని సంబరాలు చేసుకుంటారు, కానీ ఆ వారసుడు పడే కష్టాలేంటో తెలియదు సార్. తన అక్కలకి చెల్లెలకి పక్క పిన్నులు బొట్టు బిల్లలు తెచ్చిస్తాడు సార్. ట్యూషన్ కి, స్కూల్ కి, కాలేజీకి వాళ్ళతో వెళ్లి బాడీగార్డ్ గా ఉంటాడు సార్. ఆన్లైన్ లో సినిమా టికెట్లు బుక్ చేసి ఇంటర్వెల్లో పాప్కార్న్ తెచ్చిచ్చేవాడే మేడం మగాడంటే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఓ స్త్రీమూర్తి అన్యాయం కాకూడదని తనకిష్టం లేకపోయినా తన వాళ్ళ ఇష్టం కోసం తనను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇచ్చేది కూడా ఈ మగాడే మేడం. అది రాజా, ఇంట్లో వాళ్ళందరికి పట్టు చీరలు పంచి తన ఒంటి కోసం 2 కాటన్ చొక్కాలు దండం మీద చూసుకొని మురుకుతాడు సార్. కిలోల కొద్ది బంగారం ఆ స్త్రీమూర్తులకిచ్చి తన పంచకున్న బంగారపు అంచులు చూసుకొని అదే బంగారం అనుకొని మురిసిపోతాడు సార్ ఈ మగాడు. ఇంట్లో వాళ్ళ దృష్టిలో ఒక బేవర్స్ గా, బేకూఫ్ గా, బద్మాష్ గా సహస్రనామాలతో పిలిపించుకుంటూ తప్పు చేయకపోయినా తప్పులన్నీ తన మీద వేసుకొని చెప్పులు అరిగేలా కుటుంబం కోసం కష్టపడతాడు సార్. పెళ్ళం మాటకెదురు మాట్లాడలేక, తిట్టినా కొట్టినా బయట ప్రపంచానికి చెప్పుకోలేక ఇంత మంది వేసుకొని మూలల కుక్కిల పేరులా పడింటాడు సార్ మగాడు.
భార్యకు నచ్చిన సీరియల్స్ చూపించడం కోసం తనకిష్టమైన క్రికెట్ వార్తల్ని వదిలేస్తాడు మేడం. ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన ప్రెసిడెంట్ అయినా ఇంట్లో పెళ్ళాం ప్రోటోకాల్ తూచా తప్పకుండా పాటించే గొప్ప మనసున్న మహారాజు మేడం ఈ మగాడు. ఒక అన్నగా, తమ్ముడిగా, తండ్రిగా, తాతగా, బావగా, బామ్మర్దిగా, మామగా రకరకాల రూపాల్లో అవతరించిన విష్ణుమూర్తి 11వ అవతారమే మేడం ఈ మగాడు. సభాష్ రాజా. సార్, ఈ మగాన్ని తప్పుగా చూడొద్దని చెప్పండి సార్. ఎక్కడో 5 మగాళ్ళు చేసిన తప్పును 95% మగాళ్ళ మీద నెట్టేసి మగజాతి మొత్తాన్ని దోషులుగా చూస్తున్నారు సార్. ఆ 90% మగాళ్ళు పడే కష్టం గురించి మేడంకేం తెలుసు సార్? ఇంట్లో రోజు వచ్చే కష్టాలను సహనంగా భరిస్తూ స్కూల్లో ఫీజులు కట్టలేక, ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయలేక, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని అప్పులు చేస్తూ తిప్పలు పడుతూ ఎక్కడ పరుగు పోతుందో అన్న బాధతో కళ్ళల్లో జలపాతాన్ని దాచుకొని తన వాళ్ళ కలల్ని ఆశల్ని నెరవేరుస్తూ మండుతున్న గుండెల్ని చల్లబరుస్తూ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మగాడు ఒంటరి పోరాటం చేస్తూ అనుక్షణం చస్తూ బతుకుతూ సైనికుల్లా నిలబడేవాడే సార్ ఈ మగాడు. ఈ మగాడు. ఎనీ క్వశ్చన్? చెప్పు బంగారం. ఏమండి, ఇంకెప్పుడు మిమ్మల్ని కూరగాయలు తెమ్మని చెప్పనండి. మీ గొప్పతనం తెలిసిందండి. క్యాలీఫ్లవర్ నా కళ్ళు తెరిపించాడు. మీరు త్వరగా ఇంటికొస్తే మీ పాద పూజ చేసుకుంటానండి. ఓకే. నో. మమ్మల్ని క్షమించండి. ఇప్పటి వరకు కోరికల కోసం, సుఖాల కోసం చాలా తప్పులు చేశాం. చెడు వ్యసనాలకు బానిసలమై ఎంతో మందిని మోసం చేశాం. కానీ మనిషి నాకు ప్రేమించాలని, మనుషుల్ని గౌరవించాలని క్యాలీఫ్లవర్ ని చూసే తెలుసుకున్నాం. మీరు ఏ శిక్ష విధించినా రెడీగా ఉన్నాం. తప్పొప్పుకుని గిల్టీగా ఫీల్ అయిన వీళ్లకు సెక్షన్ 302 కింద యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎక్కడో రేపు ఆరోపణతో మొదలై అతిపెద్ద క్రైమ్ ని సాల్వ్ చేయడానికి హెల్ప్ అయిన క్యాలీఫ్లవర్ ఆలోచనని సమర్థిస్తూ స్త్రీల శీల పరిరక్షణ చట్టంలాగే మగవాళ్ల శీల పరిరక్షణ చట్టం కూడా అవసరమని నమ్ముతూ అలాంటి చట్టం చేయవలసిందిగా పైకోర్టుని, చట్టసభల్ని కోరుతున్నాను. అలాగే ఆ చట్టానికి క్యాలీఫ్లవర్ చట్టం అని పేరు పెడితే బాగుంటుందని రికమెండ్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ఏమయ్యా పిఏ చేసుకురావయ్యా రమ్ము. రాజా, నాకు డౌట్ మిగిలిపోయింది, క్లియర్ చేస్తావా? ఏంటో అడగండి. తలెత్తుకొని తిరిగే రోజులు వచ్చాయి. ఆ 3 అమ్మాయిల అందానికి నాకే మైకం కమ్మింది. నిన్నేం చేశారో, ఎలా చించారో అని కుతూహలంగా ఉందయ్యా. మూర్తి గారు, ఆ చీకటి రాత్రి గురించి నన్ను అడగండి. ఓరి బాబు, ఓరు నాయనో, శీలం కోసం సిగ్గే వదిలేసిన గరుడు నువ్వు. నిన్ను వాళ్ళు ఎలా? ఆ రోజు రాత్రి ఆ 3 నన్ను ఎత్తుకెళ్లారు. వామ్మో, మంచం మీద పడేశారు. నొలక మంచమా, నవర మంచమా? ఓరి నీ అయ్యా, నొలక మంచం అయితే ఏంటి, నవారు మంచం అయితే ఏంటి, నేల అయితే ఏంటి, మ్యాటర్ కదా ముఖ్యం. ఆ తర్వాత ఏమైంది రాజా? నాకు ముద్దులు పెట్టారు. అమ్మా, ఆ తర్వాత మళ్ళీ ముద్దులు పెట్టారు. వారిని అమ్మ ముద్దుల నుంచి ముందుకు పోరా నాయనా. మళ్ళీ ముద్దే పెట్టారు సార్.
ముద్దులు పెట్టాక ఏం జరిగిందిరా? వాళ్ళు ముద్దు పెట్టారు, నా శీలం పోయింది. అమ్మా నేనెలా పుట్టాను? అది మీ నాన్న నన్ను ముద్దు పెట్టుకుంటే నువ్వు పుట్టావురా. అవునా? ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుడతారా? ముద్దులకే శిలం పోయిందని నమ్మి సిటీకి వచ్చి ఇంత పెద్ద కథ నడిపావా? నువ్వు నాకు, వీళ్ళకి, మా ఆవిడకి, ప్రేక్షకులకి పెట్టావు కదరా ఇంత పెద్ద కాలీఫ్లవరు.